స్టార్ట్ రికార్డింగ్. సో ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్ అయిపోయింది. అంటే బ్యాచ్ ఎలా జరుగుతుంది, మేము ఎలా టీచ్ చేస్తాం, అండ్ అసలు ఈ కోచింగ్ అనేది ఇక్కడ టార్గెట్ అకాడమీలో ఎలా ఉంటుంది, కోచింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పుకున్నాం, ఫస్ట్ క్లాస్. అండ్ దిస్ ఈజ్ అ సెకండ్ క్లాస్. అసలు ఏం టీచ్ చేస్తాను నేను, అది ఎలా టీచ్ చేస్తామని చూద్దాం. ఏం టీచ్ చేస్తాము, ఎలా టీచ్ చేస్తాం. ఫస్ట్ థింగ్, గ్రూప్ 2. గ్రూప్ 2లో నేను టీచ్ చేసే టాపిక్ ఏంటి అంటే ఆడిటింగ్. ఫర్ సిఏ ఇట్ ఈస్ ఫర్ 100 మార్క్స్, ఫర్ సిఎంఏ ఇట్ ఈస్ ఫర్ 50 మార్క్స్. సిఏ వాళ్ళకేమో 100 మార్క్స్ అమ్మా, సిఎంఏ వాళ్ళకేమో 50 మార్క్స్. ఈరోజు సబ్జెక్ట్ ఇంట్రో, లెక్చర్ నెంబర్ 1. ఫస్ట్ థింగ్, సార్ వై ఆడిటింగ్ ఈజ్ రిక్వైర్డ్, ఎందుకు మన సిలబస్లో ఆడిటింగ్ పెట్టారు. ఫర్ సిఏ ఇట్ ఈస్ 100 మార్క్స్ అని ఇప్పుడు చెప్పుకున్నాం. ఫర్ సిఎంఏ అంటే ఇద్దరికి పెట్టారు, సిఎంఏ వాళ్ళకి ఉంది, సిఏ వాళ్ళకి ఉంది. డిఫరెన్స్ ఏంటంటే స్టాండర్డ్స్ కొన్ని సిఏ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, అందుకని అది 100 మార్క్స్, మీకు కొన్ని స్టాండర్డ్సే ఉంటాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్ అంతే. కానీ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం ఓవరాల్గా ఉంటుంది ఇద్దరికి, సిఏ వాళ్ళకి సిఎంఏ వాళ్ళకి ఆడిటింగ్ సబ్జెక్ట్ ఓవరాల్గా ఉంటుంది. కానీ ఎడిషనల్గా వీళ్ళకి స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ ఎడిషనల్గా ఉంటాయి సిఏ వాళ్ళకి, అది డిఫరెన్స్. రిమైనింగ్ పోర్షన్ అంతా సేమ్ అమ్మ, సిఏ వాళ్ళకి కానీ సిఎంఏ వాళ్ళకి కానీ కాన్సెప్ట్స్ అన్నీ సేమ్. బట్ ఇక్కడ ఏంటి సార్ అంటే, సిఏ ఇన్స్టిట్యూట్ బుక్ తీసుకున్నా, సిఎంఏ ఇన్స్టిట్యూట్ బుక్ తీసుకున్నా, ఇన్స్టిట్యూట్ బుక్ ఒక ఆర్డర్లో ఉండదు. ఇది ఎప్పుడు మిగతా సబ్జెక్ట్స్ అన్ని ఏ ఆర్డర్లో చెప్పుకున్నా ఓకే, బట్ ఆడిటింగ్ అనేది అస్సలు జీరో నాలెడ్జ్తో ఉంటుంది వచ్చే వాళ్ళ పిల్లలు. అకౌంట్స్ ఆల్రెడీ ఫౌండేషన్లో తెలుసుకుని ఉంటారు, లా ఆల్రెడీ ఫౌండేషన్లో కొంత టచ్ ఉంటుంది, కాస్టింగ్, ఎఫ్ఎం, డిటి ఇవన్నీ కూడా ఎంతో కొంత బయట నాలెడ్జ్ ఉంటుంది మీకు. బట్ ఆడిటింగ్ అనేది జీరో నాలెడ్జ్తో వస్తారు. ఇలా జీరో నాలెడ్జ్తో వచ్చిన వాళ్ళకి స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఇలా చెప్తే అర్థమవుతుంది. అలా కాకుండా బుక్లో ఏంటంటే స్టార్టింగ్ ఆడిటర్ క్లయింట్ కూర్చొని రాసుకునే లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ నుంచి స్టార్ట్ చేస్తాడమ్మా. కానీ దాని ముందు ఏం జరుగుతుంది, అసలు ఆడిటింగ్ అంటే ఏంటి అది కదా. అఫ్కోర్స్ నువ్వు కరెక్టే, ఆడిట్ స్టార్ట్ అయ్యే ముందు లెటర్ రాసుకుంటారు, బట్ ఆ లెటర్లో రాసుకునేవన్నీ స్టూడెంట్కి తెలియదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ లెటర్లో ఏం రాస్తాడు సార్ అంటే, ఆడిటర్ క్లయింట్ని ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు ఇవ్వాలి, అలా ఇవ్వకపోతే ఆడిట్ అనేది యాక్సెప్ట్ చేయకూడదని. ఇది అర్థమవుతుంది, ఓవరాల్ ఫైన్, ఓకే మనం అడిగిన యాక్సెప్ట్. కానీ అదే లెటర్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఇన్ఫర్మేషన్, ఎవరు ప్రిపేర్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలి, రిటర్న్ రిప్రజెంటేషన్స్ అవన్నీ కూడా మాట్లాడతాడు. ఇవన్నీ స్టూడెంట్కి ఆ ఫేజ్లో చెప్తుంటే అర్థమవుతాయా? రిటర్న్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి, ఈ ఎక్స్పర్ట్ రిపోర్ట్ అంటే ఏంటి, అది కూడా రాయాలి కదా. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆడిటింగ్ స్టార్టింగ్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఉంటుంది కాబట్టి అది చెప్పాలి. నా ఉద్దేశం ఏంటి, అది అర్థం అవ్వాలంటే ఇంకొన్ని చెప్పాలి. అవి ఎక్కడో మధ్యలో చెప్తాడు ఇన్స్టిట్యూట్ బుక్లో. నేను అవన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెడతాను, ఫస్ట్లో. అంటే ఆర్డర్ చేంజ్ అవుతుంది. చాప్టర్ అలాగే ఉంటుంది, ఆ చాప్టర్లో కొన్ని నేను వేరే చాప్టర్లో చెప్తాను, ఆ వేరే చాప్టర్లో ఉన్నాయి నేను ఈ చాప్టర్లో చెప్తాను. ఓవరాల్ సిలబస్ అయిన తర్వాత రెండింటిని కూర్చొని కంపేర్ చేస్తే అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఓన్లీ ఒక సబ్జెక్ట్. సార్ ఇఫ్ యూ టేక్ డిటి అండ్ ఇఫ్ యూ టేక్ అదర్ సబ్జెక్ట్స్ యాజ్ ఇట్ ఈజ్ మ్యాచ్ అవుతుంది. మీకు ఇన్స్టిట్యూట్ బుక్ తీసుకొని మన మెటీరియల్ పక్కన పెడితే సేమ్ ఆర్డర్లో ఉంటాయి, ఈవెన్ చాప్టర్ నేమ్స్ కూడా. బట్ ఆడిటింగ్ మ్యాచ్ అవ్వదు. ఎందుకు అనేది రీజన్ మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. సో ఇన్స్టిట్యూట్ బుక్ ప్రకారం వాళ్ళు రైటే. ఎందుకు, ఆల్రెడీ ఆడిటింగ్ అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చెప్తూ ఒక ఫ్లోలో వెళ్తారు. అది ఫస్ట్ స్టెప్, లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అనేది ఫస్టే ఉండాలి ఆర్డర్ ప్రకారం, కాబట్టి ఫస్టే చెప్తారు.
కానీ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఫస్ట్ చెప్పినప్పుడు అర్థం కాదు కాబట్టి దానికంటే ముందు కొన్ని చెప్పాలి. అందుకని లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ నేను ఫస్ట్ చాప్టర్లో చెప్పను, థర్డ్ చాప్టర్లో చెప్తాను. కానీ ఇన్స్టిట్యూట్ బుక్లో అది ఫస్ట్ చాప్టర్లో. సో అది డిఫరెన్స్. సో ఆర్డర్ ఉంటుంది, కానీ ఓవరాల్గా ఇన్స్టిట్యూట్ బుక్లో ఉన్నదానికంటే ఎక్కువ కాన్సెప్ట్స్ మనం కవర్ చేస్తాం. కొన్ని మిస్ చేస్తాడు ఇన్స్టిట్యూట్ బుక్లో చెప్పకుండా, అవి కూడా మనం కవర్ చేస్తాం ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది. అంటే నేను 2 బుక్స్ ఇస్తాను. ఏంటి సార్ అవి అంటే కాన్సెప్ట్ బుక్ ఇంకా క్వశ్చన్ బ్యాంక్. కాన్సెప్ట్ బుక్, క్వశ్చన్ బ్యాంక్. కాన్సెప్ట్ బుక్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్స్ డివైడ్ చేసుకొని ఒక ఫ్లోలో డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. అవి ప్రాపర్గా మీకు అండర్స్టాండ్ అయినాయి అంటే క్వశ్చన్ బ్యాంక్లో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ రాసేయగలరు. మా ఆడిటింగ్ అనేది థియరీ సబ్జెక్టా ప్రాబ్లమాటిక్గా? ఇట్ ఈజ్ అ థియరీ సబ్జెక్ట్. ప్రాబ్లమ్స్ ఏ ఉండవు, క్యాలిక్యులేటర్ ఏ ఉండదు. కానీ ఇక్కడ ఆడిటింగ్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి సార్ ఆ స్పెషాలిటీ? ఆడిటింగ్ అనేది థియరీ సబ్జెక్టు, కానీ స్పెషాలిటీ ఏంటంటే ఇంగ్లీష్ లాగా కనిపించే ఒక లాంగ్వేజ్ని వాడి రాస్తారు. దట్ ఈస్ ఆడిటింగ్ లాంగ్వేజ్. ఆడిటింగ్ లాంగ్వేజ్. నువ్వు డిక్షనరీ మీనింగ్ కనపడదు ఇక్కడ. నువ్వు ఆ పదాలన్నీ డిక్షనరీ వెళ్ళి చూడు, అక్కడ మీనింగ్ ఇక్కడ మీనింగ్ ఒక్కటి ఉండదు. అంటే ఆడిటింగ్లో ఇంగ్లీష్ లాగే ఉంటుంది అది, కానీ అది ఇంగ్లీష్ కాదు. ఇట్స్ అ డిఫరెంట్ లాంగ్వేజ్. ఆడిటింగ్ లాంగ్వేజ్, ప్రొఫెషనల్ లాంగ్వేజ్. ఆడిటింగ్ ప్రొఫెషనల్ లాంగ్వేజ్. అదేంటి సార్ ఇంగ్లీషే కదా? ఇంగ్లీష్ కాదు. నీకు ఒక 2-3 క్లాసెస్ అయిన తర్వాత నీకే అర్థమైపోతుంది, ఓకే దిస్ ఈజ్ నాట్ ఇంగ్లీష్, దిస్ ఈజ్ డిఫరెంట్ లాంగ్వేజ్ అని. నువ్వు బయట ఎక్కడ వినని పదాలే ఉంటాయి, బయట వినే పదాలు అయితే ఉండవు. బయట వినే పదాలు అయితే అది ఇంగ్లీషే కదా. నువ్వు బయట ఎక్కడ వినని పదాలే ఉంటాయి. అంటే ఇక్కడ నువ్వు ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోబోతున్నావు. ఆ లాంగ్వేజ్ పేరు ఏంటమ్మా? ఆడిటింగ్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్లోనే ఎగ్జామ్ రాయాలి. సార్ నేను కాన్సెప్ట్ చెప్పినప్పుడు అర్థమైంది నాకు, నేను దాన్ని ఓన్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో రాస్తాను, మార్క్స్. నువ్వు ఏ లాంగ్వేజ్లో రాయాలి ఆన్సర్? ఆడిటింగ్ లాంగ్వేజ్లోనే రాయాలి. నేను ఆడిటింగ్ లాంగ్వేజే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ దాన్ని ఎలా కన్వర్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను? ఆడిటింగ్ లాంగ్వేజ్ బుక్లో ఉంటుంది, దాన్ని మన సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కన్వర్ట్ చేస్తాను. ఎందుకు? నీకు అర్థం అవటానికి. నువ్వు అది ఫిట్ చేసుకుంటావు బ్రెయిన్లో. సింపుల్ ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ తెలుగులో కన్వర్ట్ చేసి దానికి మళ్ళీ ఎగ్జాంపుల్ తీసుకొని నీ బ్రెయిన్లో ఫిట్ చేస్తాను. సార్ ఇంత ప్రాసెస్ ఎందుకు చేస్తున్నారంటే అసలు ఆ లాంగ్వేజ్ నీకు అర్థం అవ్వాలి కదా. చిన్నప్పుడు తెలుగులో పద్యాలు ఉంటాయి, ఇప్పుడు నేను చదివారా ఉప్పుకపురం పద్యం? ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన టీచర్లు? అది చదివేసి చదవండి అంటారా? నేను మర్చిపోయా పదాలు, తాత్పర్యం సంథింగ్, దాని మీనింగ్. వావ్ బా సూపర్ అమ్మా. ఈరోజు ఏంటి అంటే యాక్చువల్లీ హాఫ్ డే సెలవు ఇచ్చాం కదా మనం, అయినా పవర్ తీస్తారు మనకి. ఓల్డ్ వాళ్ళకి సెలవు ఇచ్చేసాం హాఫ్ డే. సో ఫర్ ది న్యూ పీపుల్ 1 hour అన్నా చేద్దాం, వాళ్ళు మొన్నే కదా వచ్చిందని చెప్పేసి పెట్టాను క్లాస్. ఇవాళ అది ఉంది కదా టెంపుల్, రాము టెంపుల్ ఇనాగరేషన్, దట్స్ వై హాఫ్ డే హాలిడే ఇవ్వండి అని చెప్పి ఆప్షనల్ చెప్పారు ప్రైవేట్ వాళ్ళకి, బట్ నేను ఇచ్చాను. న్యూ వాళ్ళకైతే ఇవ్వలేదు, వాళ్ళు నిన్నే కదా జాయిన్ అయ్యింది. సో అది ఓవరాల్. సరే వినండి, జస్ట్ ఆన్లైన్ కూడా రన్ అవుతుంది. ఎందుకు అంటే మనకి నెట్ రన్ అవుతుంది కాబట్టి. రైట్ సార్, డిఫరెంట్ లాంగ్వేజ్ ఇది ఆడిటింగ్ లాంగ్వేజ్. మీనింగ్ చెప్పి దాన్ని చేసుకొని మళ్ళీ అగైన్ తెలుగు టీచర్ ఏం చేస్తారు, ఆ పద్యం మీనింగ్ ఇది అని. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది రాయాల్సింది ఏంటి ఎగ్జామ్లో? ఆ పద్యమే. బట్ ఎందుకు ఇదంతా అంటే నీకు అర్థం అవడానికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీనింగ్ చెప్పారు. లైక్ దట్ ఆడిటింగ్లో కూడా అక్కడ ఉన్నవన్నీ సెంటెన్సెస్ అన్ని బ్రేక్ చేసి మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం విత్ ఎగ్జాంపుల్, బట్ మీనింగ్తో సహా. బట్ అల్టిమేట్గా నువ్వు రాయాల్సింది అయితే ఆ లాంగ్వేజ్ ఎగ్జామ్లో. అంటే నువ్వు ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. డైలీ ఒక 1 hour క్లాస్లో అట్లీస్ట్ ఒక 10 అయినా సరే టెక్నికల్ టర్మ్స్ వస్తాయి. బట్ డిక్షనరీ మీనింగ్ కాదు నువ్వు చూడాల్సింది, నేనేం చెప్తానో ఆ మీనింగ్. ఆ వర్డ్స్ నువ్వు బ్రెయిన్లో ఫిట్ చేసుకోవాలి. సార్ ఒక లాజిక్ నేర్చుకోవటం చాలా ఈజీ, నువ్వు దాన్ని ఫోకస్డ్గా వింటే మళ్ళీ తర్వాత చూసుకోకర్లా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ అకౌంట్స్ ఆర్ ఇఫ్ యూ టేక్ కాస్టింగ్, ఇఫ్ యూ టేక్ డీటీ ప్రొవిజన్, ఏదైనా చూసుకుంటే సార్ చెప్పారు ఇలా అడ్జస్ట్ చేయాలి దీన్ని అని, అది నువ్వు పట్టేసావు ఆ లాజిక్. ఇక మళ్ళీ రూమ్కి వెళ్ళి చూసుకోకపోయినా అది గుర్తుంటుంది.
జస్ట్ ఒక సమ్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది రివిజన్ టైంలో. బట్ లాంగ్వేజ్ అలా ఒకసారి విని వదిలేస్తే గుర్తుండదమ్మా. చిన్నప్పుడు కూడా నువ్వు నీ మదర్ టంగ్ రావడానికి నీకు తెలియదు, నువ్వు ఎన్నిసార్లు పలుకుంటావు ఆ పదం చిన్నప్పుడు కాబట్టి. చాలాసార్లు అమ్మ అనే పదమే చాలాసార్లు నేర్పిస్తుంటుంది మదర్ మనకి. అమ్మ నాన్న అని చెప్పేసి చాలాసార్లు చెప్పుంటుంది. అలాగే నేను పలికిస్తూ ఉంటాను మీ చేత. చిరాకు పుట్టిద్ది అప్పుడప్పుడు, ఇన్నిసార్లు పలికిస్తాడేంటి నా అని. ఇది ఏమన్నా ఎల్కేజీ అనుకుంటున్నాడా లేకపోతే సిఏ ఇంటర్ ఆర్ సిఎంఏ ఇంటర్ అనుకుంటున్నాడా అంటే తప్పదు. వి షుడ్. మీరు కూడా పార్టిసిపేట్ చేయాల్సిందే. అప్పుడే టెక్నికల్ టర్మ్స్ రాస్తారు ఎగ్జామ్లో, అప్పుడే మార్క్స్ వస్తాయి. చాలా మంది స్టూడెంట్స్ సబ్జెక్ట్ ప్యూర్గా బాగొచ్చు కానీ టెక్నికల్ ఆడిటింగ్ లాంగ్వేజ్లో ఆన్సర్ రాసి రాలేదు, ఫెయిల్. నువ్వు ఆడిటింగ్ లాంగ్వేజ్లోనే ఆన్సర్ రాయాలి, అది ఈజీగానే వస్తుంది, నో డౌట్ అందులో. కానీ నువ్వు పార్టిసిపేట్ చేయాలి క్లాస్లో. దేర్ ఆర్ చేంజెస్ అమ్మా. ఒకప్పుడు క్వశ్చన్ బ్యాంక్ కూడా చూసుకోకుండా వెళ్ళిపోయేవాళ్ళు పిల్లలు. ఆ కాన్సెప్ట్ బుక్ చూసుకొని ఇది చాలా ఈజీగా ఉంటుంది మంది, టెక్నికల్ టర్మ్స్ హైలైట్ చేస్తూ ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. ఒకప్పుడు వచ్చేవి అమ్మ 50 మార్క్స్, ఇప్పుడు కూడా వస్తున్నాయి అంటున్నారు పిల్లలు ఫోన్ చేసి, ఆ కాన్సెప్ట్ బుక్ ఒకటి చదువుకుంటే సరిపోతుంది సార్ అని. కానీ కొంతమంది ఓన్లీ కాన్సెప్ట్ బుక్ రాసి వచ్చిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు, ఆ టర్మ్స్ సరిగా రాయని వాళ్ళు కూడా ఉన్నారు. క్వశ్చన్ బ్యాంక్ కూడా చదవాలి. క్వశ్చన్ బ్యాంక్ అంటే ఏంటి సార్? ఆ కాన్సెప్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్నే నేను ఎగ్జామ్లో ఎలా రాయాలి ఎలాబరేట్గా అని ఇచ్చింది. నువ్వు ఒక 2-3 సార్లు అది ప్రాక్టీస్ చేసి వెళ్ళకపోతే ఎగ్జామ్లో స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, నీకు రాయలేవు. నువ్వు మహా అయితే చార్ట్ వేసి వస్తావు అంతే. చార్ట్ వేస్తే నా అలాంటి వాడు ఉన్నాడు, ఓకే కాన్సెప్ట్ తెలుసని 4 మార్కులు వేస్తాడు. ఇంకోటి ఉన్నాడు అసలు కీతో మ్యాచ్ అవ్వట్లేదు, ఓన్లీ ఏదో కొన్ని పాయింట్లు రాస్తాడు, సెంటెన్స్ రాలేదని కొట్టేస్తాడు. నీ పేపర్ ఎవరి చేతిలోకి వెళ్తుంది? మనం లక్కీనా ఆల్ట్రా లక్కీనా? ఆల్ట్రా లక్కీ. కంపల్సరీ నాలాంటి వాడి చేతికి అయితే వెళ్ళదు, వేరే వాడి చేతికి వెళ్తుంది, అయిపోయింది. దట్స్ వై వీ షుడ్ బీ కేర్ఫుల్. క్వశ్చన్ బ్యాంక్ కూడా చదవాల్సిందే. సో అది కాన్సెప్ట్ బుక్, క్వశ్చన్ బ్యాంక్. నువ్వు రూమ్కి వెళ్ళి నీట్గా ఆ రోజు వచ్చిన క్వశ్చన్ హోంవర్క్ ఆ రోజు ఒక 2 times చదువు. నీకు తెలియకుండానే ఒక సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేది వస్తుంది. అంటే 2 times చదివి మళ్ళీ చూడకుండా రాయమంటే రాయలేకపోతున్నాను సార్. నేను చూడకుండా రాయమంటలా, 2 times చదవమంటున్నా. చాలా ఫోకస్డ్గా. నువ్వు మళ్ళీ ఆ క్వశ్చన్ చెప్పలేకపోవచ్చు యాజ్ ఇట్ ఈస్, కానీ సెంటెన్స్ ఫ్రేమింగ్ ఎలా రాయాలనేది నీకు బ్రెయిన్లో ఫిట్ అవుతుంది. ఎగ్జామ్లో ఆటోమేటిక్గా నీ సబ్కాన్షియస్ మైండ్లో ఇలా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలని ఒక ఉంటుంది, అప్పుడు వస్తుంది. నువ్వు అనుకుంటా ఎగ్జామ్ ఉంది అసలు నాకేమొచ్చి ఏం రాదని చాలాసార్లు, కానీ ఎగ్జామ్లో ఏదో ఒకటి రాసి వస్తాం. అది ఎక్కడి నుంచి వస్తుంది? నా సబ్కాన్షియస్ మైండ్ నుంచి. ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఫిట్ చేసుకోవాలంటే డైలీ ఒక 2 questions హోంవర్క్ ఇస్తూ ఉంటా నేను. ఆల్రెడీ అయిపోయిన కాన్సెప్ట్, అది నువ్వు ఒక 2 times చదువు చాలు, వచ్చేదాకా కాదు, 2 times చదువు చాలు. దెన్ యూ కెన్ లెర్న్ హౌ టు రైట్, ఎలా రాయాలి ఏంటనేది నీ సబ్కాన్షియస్ మైండ్ పిక్ చేసుకొని పెట్టుకుంటుంది. అది రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తేనే. నేనేదో చేయమన్నాను కదా అని 1 weekలో ఒకసారి చేసి మళ్ళీ ఎగ్జామ్ ముందు చేస్తే రాదు. డైలీ చేయాల్సిందే. డైలీ క్లాస్ జరుగుతుంది, నువ్వు డైలీ హోంవర్క్ తీసుకోవాల్సిందే, డైలీ క్వశ్చన్ బ్యాంక్లో క్వశ్చన్ ఒకసారి చదవాల్సిందే. క్వశ్చన్ బ్యాంక్లో వచ్చిన క్వశ్చన్లో ఉన్న టెక్నికల్ టర్మ్స్ అన్నీ ఆ రోజు క్లాస్లో డిస్కస్ చేస్తుంటాం. ఓకేనా? ఇది ఓవరాల్. సార్ ఫైన్, బాగానే ఉంది. ఆడిటింగ్ ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ అన్నారు, ఒక బుక్ ఇచ్చారు, అది చెప్తా అన్నారు, అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు. ఓవరాల్గా ఫైన్. బట్ వాట్ ఈస్ ద థింగ్ ఈస్, ఇప్పుడు స్టూడెంట్ ఒక ఆడిటింగ్ క్లాస్కి వచ్చాడు, ఇంకో రోజు మిస్ అయ్యాడు, ఆ నెక్స్ట్ డే క్లాస్కి వచ్చాడు. అర్థమవుతుందా? అర్థం కాదు ఆడిటింగ్ అనేది అస్సలు. నువ్వు రెగ్యులర్గా ఉండి ఈరోజు క్లాసు నెక్స్ట్ క్లాస్కి లింక్ ఉంటుంది. సరే, ఆ చాప్టర్ తీసేస్తే నెక్స్ట్ చాప్టర్ అర్థమవుతుందా? ఆ నెక్స్ట్ చాప్టర్ అసలు అర్థం కాదు. ఎందుకంటే మొత్తం ఒక చాప్టర్ ఏమే డివైడ్ చేశాడు, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక ప్రాక్టికల్ వర్క్ని బుక్లో రాశాను. ఒక బిల్డింగ్ ఎలా కట్టాలి అనేది ఒక బుక్ రాశాను. ఫౌండేషన్ ఎలా వేయాలో తెలుసుకోవాలా నువ్వు. వాల్ ఎలా కట్టాలో ఆ చాప్టర్ నేర్చుకుంటున్నావు, వెళ్ళి బిల్డింగ్ కడతావా? ఇది అంతే. యూ షుడ్ బి స్టార్టింగ్ నుంచి ఉండాలి. వాల్ నేర్చుకున్నావు ఎలా కట్టాలో, వెళ్ళి బిల్డింగ్ కట్టమని చెప్పాను నేను, వెళ్ళి వాల్ కడతావా నువ్వు? ఫస్ట్ యూ షుడ్ లెర్న్ ద ఫౌండేషన్, దెన్ ఓన్లీ స్లాబ్ వాల్ ఇవన్నీ ఒక ఫ్లోలో ఉంటుంది. నేనే ఓన్లీ చాప్టర్ వైజ్ డివైడ్ చేసా. ఫౌండేషన్ ఒక చాప్టరు, వాల్ కట్టడం కన్స్ట్రక్ట్ చేయడం ఒక చాప్టర్, స్లాబ్ ఒక చాప్టర్ అని నేను డివైడ్ చేశాను అంతే. సో అలాగే నువ్వు కూడా, అరే అకౌంట్స్ అనుకోండి, ఒక చాప్టర్ వినకపోయినా ఇంకొక చాప్టర్ నువ్వు నేర్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాస్టింగ్ కూడా అంతే, ఈవెన్ డీటీ సమ్ టైమ్స్. బట్ ఆడిటింగ్ మొత్తం కనెక్టెడ్ ఉంటుంది, లింక్ ఉంటుందమ్మా. మరి ఎలా సార్, నాకు హెల్త్ బాగాలేదు, నేను ఆబ్సెంట్ అయ్యాను, ఏం చేయాలి? రికార్డింగ్ ఇస్తాం, నెక్స్ట్ డే వినాలి.
సార్ రికార్డింగ్ అంటే మళ్ళీ ఈ రోజు క్లాసులు వినాలి, మళ్ళీ పాత క్లాసులు వినాలి కదా, నైట్ కూర్చొని వినాల్సిందే. సార్ ఒక రోజు నిద్రపోకపోతే నువ్వు ఎన్ని రోజులు నైట్ నువ్వు నిద్రపోకుండా ఉంటావు చెప్పు, నిజంగా చెప్పమ్మా. నువ్వు స్టడీస్ అనేసరికి నీకు నిద్ర గుర్తొస్తుంది. నువ్వు పార్టీయో, బర్త్డే పార్టీయో, నీ ఫ్రెండ్ బర్త్డే పార్టీయో, ఫంక్షన్స్ అప్పుడో, లేకపోతే ఏదైనా టూర్ వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు నైట్లు మేల్కొని ఉంటావు నువ్వు స్టడీస్ అనగానే నీకు స్లీప్ గుర్తొచ్చేస్తుంది. కాబట్టి ఇబ్బందే లేదు, ఆ రోజు నైట్ అవుట్ చేయాల్సిందే. నువ్వు పాత క్లాసులు కంప్లీట్ చేస్తే నెక్స్ట్ డే క్లాస్కి రావాల్సింది. సార్ ఆ రోజు నైట్ చేస్తే నెక్స్ట్ డే క్లాస్ నిద్ర వచ్చేస్తుంది కదా, రాకూడదు. ఎందుకు వస్తుంది? రాకూడదు. సండే నువ్వు రెస్ట్ తీసుకో అంతే ఇంకా. సో మ్యాక్సిమం నువ్వు కవర్ చేసుకో బర్డెన్ అవ్వకుండా. సో ఎందుకంటే ఒక రోజు మిస్ అయ్యావా, ఒక రోజు మిస్ అయితే మేనేజ్ చేయొచ్చు. 2-3 డేస్ మిస్ అయ్యావా చాలా కష్టం అవుతుంది. సో నువ్వు ఇక సండే కూర్చొని మొత్తం కంప్లీట్ చేసుకోవాల్సింది. 2-3 డేస్ అంటే నియరెస్ట్ సండే ఉంటుంది కదా డెఫినెట్లీ. సండే నువ్వు అసలు షట్ డౌన్, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాలి. ఎర్లీ మార్నింగ్ 6కి లేవటం, మళ్ళీ నైట్ 10కి మధ్యలో ఏదో తినడానికి లేగటం, నైట్ 10కి ఆ క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాతే రావాలి మండే క్లాస్. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ అమ్మా. యూ హ్యావ్ టు. నా సబ్జెక్టే కాదు, వేరే సబ్జెక్ట్స్ అన్నీ ఎన్నిసార్లు అయినా వినొచ్చు ప్రతి వీడియో. సార్ ఆ రోజు క్లాస్ నాకు సరిగా అర్థం కాలేదు. వెరీ సింపుల్ థింగ్. సార్ అర్థం కాకపోవడం అంటే ఏముండదమ్మా, చాలా డీటెయిల్గా ఉంటుంది. సో ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాం కాబట్టి కంపల్సరీ స్టూడెంట్కి అర్థమయ్యే ఎగ్జాంపులే తీసుకుంటాం. ఏదో ఎందుకు అర్థం కాదు అంటే ఫస్ట్ రీజన్ స్టూడెంట్ సరిగా వినకపోవటం, సెకండ్ రీజన్ అలర్ట్గా ఉండకపోవటం. నో ప్రాబ్లం, ఎవరైనా అంతే. నేను క్లాస్లో కూర్చున్నా అప్పుడప్పుడు నేను డిబేట్ అవుతాను, వేరేదేదో ఆలోచిస్తూ ఉంటాను. ఈ జనరేషన్ ఇంకా, ఎందుకంటే ఇన్స్టా రీల్స్ ఇవన్నీ బ్రెయిన్ ఫ్లక్చువేట్ అయిపోతాం. 2-3 సెకండ్స్ చూడగానే వేరే రీల్ చూడాలనిపిస్తుంది, ఫోకస్ ఉండదు. సో ఫోకస్ ఎప్పుడు ఉంటుంది? ఒకే దాన్ని చాలాసేపు చూసినప్పుడు ఫోకస్ ఉంటుంది. సో ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే డెఫినెట్లీ 3-4 గంటలైనా కూర్చొని చూస్తాం. బట్ అన్ఇంట్రెస్టెడ్ థింగ్ని 3-4-5 అవర్స్ 1 అవర్ అలా కంటిన్యూస్గా చూడాలి, కొత్త దాన్ని, అన్ఇంట్రెస్టెడ్ దాన్ని. అప్పుడు ఫోకస్ లెవెల్స్ టెస్ట్ అవుతాయి. అంటే నీకు ఫస్ట్ సబ్జెక్ట్ రావాలంటే ఫోకస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సార్ అంటే ఒక విషయాన్ని, నువ్వు ఇంట్రెస్ట్ లేని విషయాన్ని ఆర్ నీకు అర్థం కాని విషయాన్ని, కొత్త విషయాన్ని డీవియేట్ అవ్వకుండా ఒక హాఫ్ అన్ అవర్ దాని మీదే ఉండటం, అంటే బ్రెయిన్లో వేరేదేం థింక్ చేయదు. అది ఒక్కసారిగా వచ్చేది కాదమ్మా. యూ షుడ్ ప్రాక్టీస్ మెడిటేషన్ అవన్నీ చేస్తేనే. బట్ డిఫాల్ట్ హ్యూమన్కి ఉంటుంది, కానీ దాన్ని మనం స్పాయిల్ చేసుకుంటాం. డిఫాల్ట్గా మనం చైల్డ్హుడ్లో చూసుకుంటే ఒక చైల్డ్ చాలా ఫోకస్డ్గా చూస్తాడు ప్రతిదాన్ని. దాన్ని మనం పెరిగే కొద్దీ టెంపరీ బెనిఫిట్స్ కోసం, టెంపరీ హ్యాపీనెస్ కోసం దాన్ని స్పాయిల్ చేసేసుకుంటాం మనం ఆ ఫోకస్ అనేది. డిఫాల్ట్గా హ్యూమన్ బీయింగ్కి ఫోకస్ ఎక్కువ ఉంటుంది అన్ని యానిమల్స్ కంటే, దాన్ని ఏమో తీసేస్తాం మనం. సో దట్స్ వై వీ షుడ్ డెవలప్ దిస్ ఫోకస్. అండ్ ఫోకస్ అనేది ఉండాలి, వేరే థాట్స్ రాకూడదు బ్రెయిన్లో క్లాస్ వినేటప్పుడు. ఆటోమేటిక్గా నీకు అర్థమవుతుంది. అయినా అర్థం కాలేదా, సరే ప్రశాంతంగా కూర్చున్నప్పుడు నీకు రికార్డింగ్స్ ఇస్తాం, అది ఇంకో 2 సార్లు విన్నా, అయినా అర్థం కాలేదా, దెన్ అప్రోచ్ ఫ్యాకల్టీ. బిఫోర్ దట్ అప్రోచ్ ద ఫ్రెండ్. కొంతమందికి భయం ఉంటుంది ఫ్యాకల్టీ దగ్గరికి వచ్చి మళ్ళీ అడగాలి, ఇంకో క్లాసులు అడిగితే ఏమన్నా ఉంటుందా అని భయం ఉంటుంది, వారు ఇబ్బంది పడతారు. మళ్ళీ ఏమవుతుంది, అరే ఇది కూడా అర్థం కాలేదా అనిపిస్తుంది. మళ్ళీ వేరే వాళ్ళ టైం కూడా వేస్ట్ అవ్వచ్చు. మిగతా వాళ్ళందరూ అరే ఏంట్రా మళ్ళీ ఇదే అడిగాడు, మళ్ళీ ఆయన ఇంకొక 10 నిమిషాలు దాని గురించి చెప్తాడు, ఆల్రెడీ మా అందరికి అర్థమైంది కదా అని ఫీల్ అవ్వచ్చు వాళ్ళు. అందుకని ఒకసారి రికార్డింగ్ చూడు, తర్వాత ఫ్రెండ్ అడుగు, అయినా సరే అర్థం కాలేదా ఫ్యాకల్టీని క్లాస్లో కాకుండా అదర్ దాన్ క్లాస్ నీకు సాటర్డే అవైలబుల్గా ఉంటారు ప్రతి ఫ్యాకల్టీ. లేదు అది కూడా కాదు, నాకు అసలు ఫేస్ చూపించడం ఇష్టం లేదు, భయం నాకంటే, ప్రతి ఫ్యాకల్టీ ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉంటుంది. దెన్ యూ కెన్ ఐడెంటిఫై వాట్సాప్లో నీ పేరు కూడా వాళ్ళకి తెలియదు, యాక్చువల్లీ నువ్వు ఎవరో కూడా తెలియదు. వాట్సాప్లో ఇదిగోసారి ఈ కాన్సెప్ట్ నేను చెప్పాను, నాకు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఆయన ఖాళీ ఉన్నప్పుడు నేను మీకు కాల్ చేసేసి డీటెయిల్గా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ క్లాస్లో మ్యాక్సిమం పెట్టుకోవద్దు ఆ ప్రొసీజర్. క్లాస్లో ఎప్పుడు పెట్టుకోదంటే, క్లాస్లో సార్కి అర్థమైపోతుంది మీ అందరికి. సారే మా ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, మేమే క్వశ్చన్స్ అడుగుతాం, చాలామంది దానికి ఆన్సర్ సరిగ్గా చేయలేకపోతే మేమే మళ్ళీ రిపీట్ చేస్తాం. అండ్ వీ కెన్ చెక్ దట్. స్పెసిఫిక్ డౌట్స్ ఆర్ ఇండివిజువల్ డౌట్స్ ఆఫ్టర్ ది క్లాస్ పెట్టుకుంటే బెస్ట్. దానికి కూడా ప్రాసెస్ ఏంటి, మళ్ళీ ఇంకొకసారి ఆ రికార్డింగ్ వినండి, అండ్ దాని తర్వాత ఫ్రెండ్ని ఒకసారి అప్రోచ్ అవ్వండి. లేదు ఫ్రెండ్ ఎవరు లేరు అంటే డైరెక్ట్ ఫ్యాకల్టీని అప్రోచ్ అవ్వండి. దిస్ ఈజ్ ద డౌట్ సాల్వింగ్ ఫ్యాక్టర్. ఎన్నిసార్లు అయినా చెప్తారు, ఇబ్బంది ఏం లేదు. మీ మీరు కోపడటం కానీ, అరవటం కానీ, మళ్ళీ ఎందుకు అడిగావు కానీ అలాంటిది ఏమీ ఉండదు. సో ఏ ఫ్యాకల్టీ అలా కోపడరు, అరవరు కూడా. సో కాకపోతే గైడెన్స్ ఇస్తారు, నా ఫోకస్ లేదు, ఒకసారి మిస్ అయింది చూడండి. దాన్ని మీరు పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్గా అయితే తీసుకోవాలి. బికాజ్ ఎవ్రీ ఫ్యాకల్టీ మీరు పాస్ అవ్వాలనే ఇంటెన్షన్తోనే ఉంటారు ఇక్కడ. మీ నెగిటివ్స్ చెప్పింది కూడా మిమ్మల్ని డౌన్ గ్రేడ్ చేయాలనో, మీరైతే మిమ్మల్ని డిప్రెషన్ తీసుకెళ్లాలనో కాదు.
సో వీ హ్యావ్ ఎ రైట్ టు డిస్క్లోజ్ యువర్ నెగిటివ్స్ని చెప్పే రైట్ మాకుంది. మీ పేరెంట్స్కి ఎంత ఉందో మాకు అంతే. దట్స్ డెఫినెట్లీ మా డ్యూటీ అది. మీ మీ పాజిటివ్స్ ఎలా అయితే మేము చెప్తామో మీ నెగిటివ్స్ కూడా మొహం మీద అంతే షార్ప్గా అంతే హార్డ్గా చెప్తాం. అది హిట్ అయినప్పుడు కొంతమంది మమ్మల్ని నెగిటివ్గా తీసుకుంటారు. నన్నే తిడతాడా, నన్నే అరుస్తాడా, నన్నే నుంచోబెడతాడా అని, మా పేరెంట్సే నుంచోబెట్టలేరని అని అలా నెగిటివ్గా తీసుకుంటారు. బట్ ఇట్స్ ఓకే, వీ ఫేస్ దట్. బట్ అది మీ మంచి కోసమే అని మీరు అర్థం చేసుకోవాలి. మేము ఎప్పుడో తిట్టింది అరిచింది ఏం లేదు. హైదరాబాద్ బ్రాంచ్ అయితే అస్సలు లేదు. బట్ వీ టెల్ 1-to-1 మాట్లాడినప్పుడు డెఫినెట్లీ మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు కొంచెం గట్టిగానే మాట్లాడటం. డిసిప్లినరీ ఆస్పెక్ట్స్ బ్రేక్ చేసినప్పుడు మాత్రం కొంచెం మనం కూడా డిసిప్లినరీ ఆస్పెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటాం. బికాస్ దిస్ ఈజ్ అ ప్రొఫెషనల్ కోర్స్, వీ షుడ్ మెయింటైన్ సమ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ డిసిప్లినరీ ఆస్పెక్ట్స్. సో అది ఉండాలి కంపల్సరీ. దెన్ ఓన్లీ వీ షుడ్ హ్యావ్ గ్రోత్. ఈ అందరు బాగున్నారు, ఏదో ఒక్క స్టూడెంట్ మొత్తం డిస్టర్బ్ చేస్తాడు క్లాస్ని. దెన్ అందుకని ఆ ఒక్క స్టూడెంట్ని మేము సపరేట్గా పిలిచి సపరేట్ కౌన్సిలింగ్ ఇస్తాం. దట్స్ వై వీ షుడ్ ఫాలో రూల్స్ ఫాలో అవ్వండి. అండ్ ఇవి కూడా ఫాలో అవ్వండి, సబ్జెక్ట్స్ రూల్స్ కానీ ఏదైనా సరే. మాకు ఇంతవరకు అలాంటిది ఏం ఫేస్ చేయలేము మేము క్యాంపస్ డిసిప్లినరీ థింగ్స్ అవుట్ సైడ్ వెళ్ళినట్టుగా. ఇది ఓవరాల్ స్టోరీ అన్ని ఇలా మనకి వెళ్తుంది. బ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అయితే దెన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది సార్? వీఆర్ టార్గెటింగ్ ద జూన్ అటెంప్ట్. సో జూన్ అటెంప్ట్ కాబట్టి, బట్ ఆడిటింగ్ అప్పటి వరకు ఉండదు. సో ఎర్లీగానే కంప్లీట్ అవుతుంది, రైట్? సో లెట్ us టేక్ వన్ థింగ్. సో జస్ట్ వినండి అమ్మా, వినండి. ఈ రోజంతా ఇంట్రో ఉంటుంది, ఆడిటింగ్ సబ్జెక్ట్ ఇంట్రో ఉంటుంది. సో ఆడిటింగ్ అనేది మీరు అనుకుంటున్నట్టు లేటెస్ట్గా వచ్చిన సబ్జెక్ట్ అయితే కాదు. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, అంటే ఒక చరిత్ర ఉంది. జస్ట్ మీకు కనపడకపోవచ్చు స్క్రీన్, జస్ట్ ఐ విల్ ఓపెన్ దట్ వన్, మీకు తర్వాత చూపిస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఆన్లైన్ వాళ్ళకి కనపడుతుంది, ఓకే సార్? దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది ఆడిటింగ్కి. సో జనరలీ ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ ఇస్ అ చాప్టర్ నేమ్. బోత్ సిఏ వాళ్ళకి సిఎంఏ వాళ్ళకి గ్రూప్ 2లోనే ఉంటుంది ఇది. సో వాట్స్ ఫస్ట్ చాప్టర్ నేమ్ అండ్ టాపిక్ నేమ్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఆడిటింగ్. సో అంటే అసలు ఆడిటింగ్ అంటే ఏంటి, అసలు వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆడిటింగ్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఆడిటింగ్, ఇది ఈ చాప్టర్లో అవుతుంది. ఈ చాప్టర్లో మీరు ఏం నేర్చుకోబోతున్నారు అంటే బ్యాక్గ్రౌండ్, అంటే అసలు ఎట్లా వచ్చింది ఆడిటింగ్, ఎలా పుట్టింది, ఎవరు తీసుకొచ్చారు, ఇది. నెక్స్ట్ అసలు ఆడిటింగ్ అనేది ఎవరు చేస్తారు, ఆయన పేరేంటి, ఆయన ఎలా ఉండాలి, ఆడిటర్. నెక్స్ట్ అసలు ఆడిటింగ్ అంటే మీనింగ్ ఏంటి, అసలు ఏంటి అసలు ఆడిటింగ్ అంటే, ఏం చేయటాన్ని ఆడిటింగ్ అంటారు, మీనింగ్. సో ఆడిటింగ్ చేసేటప్పుడు ఏం రూల్స్ ఫాలో అవ్వాలి, ఎలా చేయాలి, ఒక బ్రీఫ్. ఎలా చేయాలనేదే నెక్స్ట్ చాప్టర్స్, బట్ ఒక బ్రీఫ్. నెక్స్ట్ ఈ చాప్టర్లోనే ఫ్రాడ్ అంటే ఏంటి, ఫ్రాడ్ ఎన్ని టైప్స్ ఉంటుంది, ఎర్రర్ అంటే ఏంటి, అది ఎన్ని టైప్స్ ఉంటుంది, ఫ్రాడ్కి ఎర్రర్కి డిఫరెన్స్ ఏంటి, ఓకేనా? నెక్స్ట్ ఈ ఫ్రాడ్ అయితే ఏదైతే ఉందో అది చేసినప్పుడు ఆడిటర్ దాన్ని 100% కనిపెట్టగలడా, ఎందుకు కనిపెట్టలేడు, సో ఇది ఈ చాప్టర్లో రన్ అవుతుంది. నెక్స్ట్ సార్ ఇదే చాప్టర్ ఎండింగ్లో ఆడిటర్ ఎవరైతే ఉన్నారో ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు అది ఎవరు యూజ్ చేసుకుంటారు, మిడ్లోనే వస్తుంది, ఎందుకు యూజ్ చేసుకుంటారు, ఇలాంటి టాపిక్స్ ఈ చాప్టర్లో రన్ అవుతూ ఉంటాయి. ఓవరాల్గా ఫస్ట్ అసలు ఆడిటింగ్ చరిత్ర నుంచి స్టార్ట్ అయ్యి అసలు ఆడిటర్ ఏం చేస్తారు, ఆడిట్ ఏంటి, అసలు ఎందుకు చేస్తారు, వై, హౌ, ఇవన్నీ. అంటే ఫస్ట్ చాప్టర్లోనే నీకు మొత్తం ఒక సమ్మరీ పెట్టేస్తాడు ఆడిటింగ్. అంటే ఫస్ట్ చాప్టర్ నీకు తెలిసింది అంటే, ఫస్ట్ చాప్టర్ మొత్తం ఇవ్వలేదు, కొన్ని కాన్సెప్ట్స్ ఇచ్చాను, అవి తెలిసినాయి అంటే ఆటోమేటిక్గా నీకు ఆడిటింగ్ మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది.
వాట్ ఈజ్ వాట్ అని. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఫస్ట్ చాప్టర్ ఇంట్రో. అంటే ఈ చాప్టర్లో మనం నేర్చుకోపోయాం. స్టార్టింగ్ విత్ ద ఆడిటింగ్. జనరల్లీ ఆడిటింగ్ అంటే జనరల్గా అందరూ అనుకునేది ఏంటి, ఒక కంపెనీలో ఉన్న అకౌంట్స్ని అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని కరెక్టో కాదో చెక్ చేస్తాడు ఆయన వచ్చి. చెక్ చేసి ఎవరైతే ఆ అకౌంట్స్ని ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని అంటే బ్యాలెన్స్ షీట్ని యూజ్ చేసుకుని డెసిషన్స్ తీసుకుంటారో షేర్ హోల్డర్స్ అంటే ఇన్వెస్టర్స్, బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు, వాళ్ళందరూ ఇవి చూసే డెసిషన్ ఇస్తారు, లోన్ ఇవ్వాలా లేదా, ఇన్వెస్ట్ చేయాలా లేదా అని. ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చూస్తామమ్మా మనం, ఆడిట్ రిపోర్ట్ చూసి ప్రాఫిట్ లేదా చూస్తూ ఉంటాం. ఒకే కంపెనీ ఉంటే ఏం చూడవు అనుకోండి, అందులో ఇన్వెస్ట్ చేస్తాం. ఒక కంపెనీలో ఉంటాయా, చాలా ఉన్నాయా, టీసీఎస్లో ఇన్వెస్ట్ చేయాలా, ఇన్ఫోసిస్లో ఇన్వెస్ట్ చేయాలా, విప్రోలో ఇన్వెస్ట్ చేయాలా, రిలయన్స్లో ఇన్వెస్ట్ చేయాలా అంటే అన్ని పక్కన పెట్టుకుంటాను. ఎందులో ప్రాఫిట్ ఎక్కువ ఉంది, ఏది గ్రోత్ ఎక్కువ ఉందో అందులో ఇన్వెస్ట్ చేస్తాను. ఎలా తెలుస్తుంది గ్రోత్ ఈ ప్రాఫిట్ ఎక్కడ ఉంటాయి? ఇవన్నీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో. ఇవి ఎవరు ప్రిపేర్ చేశారంటే మేనేజ్మెంట్. వాళ్ళన్నీ నిజాలే చెప్తారా, అబద్ధాలు చెప్తారా? మీరన్నీ నిజాలే చెప్తారా? మీరన్నీ నిజాలే చెప్తారా? ఎప్పుడు అబద్ధం చెప్పలేదా లైఫ్లో? చెప్పారా? ఓకే. వాళ్ళు చిన్న అబద్ధాలా, పెద్ద పెద్ద అబద్ధాలు? ఫ్రాడ్ కూడా చేస్తారా? అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో వాళ్ళు అబద్ధాలు చెప్తారు కొంతమంది. ఓకే, అట్లాంటప్పుడు వాళ్ళు మంచిగానే చెప్పుకుంటారు కదా. చెప్పరు. ఓకే ఫైన్. నేనైతే మంచోడినమ్మా, చాలా మంచి. సరే, మీరు చెప్పింది రైటే. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళో తెలిసిపోతుందో వాళ్ళని చూడంగానే? తెలియదు. సో దే ఆర్ ది కేసెస్ ఇన్ ఇండియా. ఫ్రాడ్ జరిగినవి ఏమన్నా ఉన్నాయా? సరే, ఇండియాలో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళే అనుకుందాం నాలాగా. సరే, అలా అనుకుంటున్నప్పుడు ఇండియాలో ఫ్రాడ్స్, స్కామ్స్ జరగకూడదు కదా. అలా ఏమన్నా జరిగినాయా? జరిగినాయి కాబట్టి ఎస్, దే ఆర్ సమ్ పీపుల్. ఎలా, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. సత్యం స్కామ్, గోల్డ్ స్కామ్, అగ్రి గోల్డ్. ఎవరైనా ఉన్నారమ్మా బాధితులు? నేనున్నానమ్మా. 5 lakhs, ₹1 కూడా రాలా. మా అప్పట్లో 5 lakhs అంటే చాలా ఎక్కువ. అది ఇక్కడే హైదరాబాద్లో ల్యాండ్ ఇస్తాడని శంషాబాద్ దగ్గర ఏదో అదో స్కీములేమ్మా. సర్లే, డబ్బులు ఇవ్వకపోయినా ల్యాండ్ ఇస్తారంటే అది లేదు ఇది లేదు. సర్లే, ఇక అది లైట్లే కానీ ఊరికే వదిలేసాం మేము. సరే, ఇట్లా ఉంటుంది. కంపల్సరీ అవి చెక్ చేయాలంటారు. ఎవరిని చెక్ చేయడానికి ఎవరిని పిలుద్దాం? ఇండియాలో బాగా నమ్మకస్తులు ఎవరో చెప్పండి అమ్మా, వాళ్ళని పిలుద్దాం. గవర్నమెంటా? గవర్నమెంట్ అంటే మోడీ తాతయ్యగా కాదా? జగన్ అన్న, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళు అపాయింట్ చేసిన వాళ్ళని పిలుద్దాం. ఎందుకు డాక్టర్ వద్దు? ఓకే, డాక్టర్ అయితే ఫైనాన్షియల్ వచ్చి ఆపరేషన్ చేస్తాడు అందరికి కాబట్టి వద్దు. ఎందుకు ఇంజనీర్ వద్దు? తెలియదు. ఓహో, ఓకే, అకౌంట్స్ మీద ఎక్స్పర్టైజ్ పీపుల్ ఉన్నారంటారు. ఎవరు వాళ్ళు? సిఏ, సిఎంఏ. ఇంటర్నల్ ఆడిటర్గా సిఎంఏని అపాయింట్ చేస్తా, స్టాట్యూటరీ ఆడిటర్గా సిఏ. ఇద్దరు ఒకటి ఉండకూడదు. నేనే ఇంటర్నల్ ఆడిట్ చేయకూడదు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నల్ ఆడిటర్స్ ఆర్ సిఎంఎస్, మోస్ట్ ఆఫ్ ది స్టాట్యూటరీ ఆడిటర్స్ ఆర్ సిఎస్. అది స్టాట్యూటరీ ఆడిటర్ సిఏనే, ఇంటర్నల్ ఆడిట్ సిఎంఏ చేస్తూ ఉంటారు జనరల్లీ. సో ఇలా అపాయింట్ చేస్తా. వాళ్ళు ఇద్దరు ఇంపార్టెంటే, తర్వాత తెలుస్తుంది మీకు. సరే, చెక్ చేయడానికి ఆడిటర్ని అపాయింట్ చేశారు, ఫైన్ బాగానే ఉంది, అతను రిపోర్ట్ ఇస్తాడు. నాకు ఒక డౌటు. ఇప్పుడంటే మీకు కంపెనీ ఉంది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంది, షేర్ మార్కెట్ ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. మరి ఇది ఎప్పటి నుంచి వచ్చి ఉంటుంది? షేర్ మార్కెట్ కంపెనీ ఉన్నప్పుడే వచ్చి ఉంటుందా అంటే కాదు. ఆడిటింగ్ అనేది ఒక కంపెనీ వచ్చినప్పుడు, షేర్ మార్కెట్ వచ్చినప్పుడు రాలి, అంతకు ముందు నుంచే ఉందంట. అంటే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ లేనప్పటి నుంచే ఉందంటే ఏం చెక్ చేసుకుంటారు? ఆడిటింగ్ అంటే ప్రస్తుతానికి మీరు ఒకటి చెక్ చేయటం, నిజమా అబద్ధం అని. ఒకటి అంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, అంతకుముందు అది లేదు కదా, అప్పుడు ఏం చెక్ చేస్తుంటారు? అసలు ఎప్పుడు వచ్చింది బ్యాక్గ్రౌండ్?
ద వర్డ్ ఆడిటింగ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందంట. ఎడైర్ అంటే వినటం, హియర్. ఏంటి లాటిన్లో ఎందుకు వచ్చింది బ్యాక్గ్రౌండ్? ఒకప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు స్టార్టింగ్లో వాళ్ళు అన్ని కంట్రీస్ కంటే ఎక్కువ, ఈవెన్ యుఎస్ కంటే కూడా వాళ్ళే బ్రిటిషర్స్ ఇండియాని కూడా అవాయిడ్ చేశారు కదా. 60 years 70 years మనల్ని వాళ్ళు రూల్ చేసి వెళ్ళారు. సేమ్ అలాగే వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ కంట్రీకి వెళ్ళి వాళ్ళు అనుకుంటారు అడ్వాన్స్ సివిలైజేషన్ మాది అని చెప్పేసి, ఇండియాకి కూడా అలాగే వచ్చారులే, ఏవో కనిపెట్టేసేసి ఇవి మా పాపులర్ అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేసుకొని ఇండియన్ కింగ్స్ని అట్రాక్ట్ చేసి అలా అవాయిడ్ చేశారు. ఇదంతా స్టోరీ నీకు తెలిసిందే. అప్పట్లో మనకి గోల్డ్ డైమండ్ రోడ్ల మీద పోసి అమ్మేవాళ్ళు, తీసుకెళ్ళిపోయారండి. అలా మన కంట్రీ అని కాదు, ఎవ్రీ కంట్రీకి వాళ్ళు వెళ్ళి అదే చేస్తారు. ఆ వాల్యుబుల్ థింగ్స్ అన్ని వాళ్ళ కంట్రీకి తీసుకెళ్ళారు. వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళు ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి, ఎక్కడ ఇంగ్లాండ్లో ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇదన్నా ఇన్ దట్ ప్రాసెస్ మధ్యలో మిస్ అయిపోయాయి. వీళ్ళ ఎంప్లాయీస్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ అండ్ అబద్ధం చెప్తారు కదా, అది వాళ్ళకి తెలిసింది హెడ్ ఆఫీసర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి తీసుకొస్తున్న డైమండ్స్లో ఇన్నే ఉన్నాయి, అక్కడ మిస్ అయిపోయినా డౌట్ వచ్చింది, చెక్ చేయాలా లేదా? ఫస్ట్ టైం అప్పుడు ఒక ఆఫీసర్ని అపాయింట్ చేస్తున్నారు, చెకింగ్ ఆఫీసర్ అని. అతను చేసే ప్రాసెస్నే అడైర్ అంటే ఆడిటింగ్ అని అడైర్ అన్నారు. అంటే నువ్వు వాళ్ళు చెప్పిందంతా విను, నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు చెప్పి ఎంత తీసుకున్నారు ఏంటి అని. అతనికి అప్పట్లో ఫోన్స్ లేవు, లెటర్ అతను కన్ఫర్మ్ చేయాలి, అతను చెప్పింది విను ఇతను చెప్పింది విను. అప్పుడప్పుడు అది కూడా కుదరదు, హ్యాండ్ ఓవర్ చేసి అతను చెప్పింది ఇతను క్వశ్చన్స్ అడుగుతారు, అతను చెప్పింది విని కన్ఫర్మ్ చేయాలి, కన్ఫర్మ్ చేయాలి అతను నిజం అంటే హానెస్టీని చెక్ చేశారు. అక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఏ డాక్యుమెంట్ లేదు, అతను చెప్పేది అతను హానెస్టా కాదా అనేది ఈ ఆఫీసర్ గారు విని చెక్ చేసేవాళ్ళు. ఆ ప్రాసెస్నే అడైర్ అన్నారు, దాని నుంచి వచ్చింది ఆడిటింగ్. అంటే అప్పట్లో ఆడిటింగ్ అనేది ఏం చెక్ చేయడానికి యూజ్ చేశారు? హానెస్టీ. ఎప్పుడు ఇదంతా జరిగింది? 16th and 17th centuryలో హానెస్టీని చెక్ చేయడానికి యూజ్ చేశారు. అప్పటికి ఇంకా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. తర్వాత యుఎస్లో చిన్నగా కోఆపరేటివ్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ అయింది. యుఎస్ డెవలప్ అవడం స్టార్ట్ అయింది. అంటే వాళ్ళు టెక్నిక్ స్టార్ట్ చేశారు, మనం కూడా గ్రో అవ్వాలి. మనం అగ్రికల్చర్ చేసేటప్పుడు ఒక్కొక్కరు చేస్తుంటే ఏమవుతుంది, నేను ట్రాక్టర్ కొనాలి, నువ్వు కొనాలి, వేస్ట్. ఒక ఇయర్లో కొంతసేపు వాడతాం, కొన్ని రోజులు పక్కన పడేస్తాం, డబ్బులు ఉండవు వేరేది కొనడానికి. మన అందరం గ్రూప్ అయిపోదాం, అందరం కలిసి ఒక ట్రాక్టర్ కొందాం, మిగతా డబ్బులు వేరే దానికి యూజ్ చేద్దాం. అలా గ్రూప్ అయి చేయటం వల్ల ఏమవుతుంది, క్యాపిటల్ పూల్ అయ్యి ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల ప్రాఫిట్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల 2 అడ్వాంటేజెస్. ఏమన్నా లాస్ వచ్చినా సరే 2-3కి అది కవర్ అయిపోయి ఉంటుంది, అంతే కదమ్మా. అటు సైడ్ ఉన్న వాటికి వాటర్ రాలేదనుకో, అది కొన్నిసార్లు ఇటు. అలాగే వీళ్ళందరూ ఒకటే క్రాప్ వేయరుగా, టొమాటో వేస్తారు, డిఫరెంట్ వేస్తారు, ఒకదానికి ఒకసారి రేట్ ఉంటుంది అంత. అప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మిర్చి వేసాను, ఆయన టమాటో వేసాడు, మిర్చికి ఎక్కువ రేట్ వచ్చింది, నేను టమాటో, నేను నష్టపోయాను. అదే ఇద్దరం కలిసి చేస్తే ఏమవుతుంది, ఒక ఇయర్ దానికి వస్తుంది, ఒక ఇయర్ దీనికి వస్తుంది, ఓవరాల్గా మేమందరం పంచుకుంటాం కాబట్టి అందరూ హ్యాపీగా ఉంటారు, ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి ఓవరాల్గా. అది కోఆపరేటివ్ ఫార్మింగ్. అది స్టార్ట్ చేశారు యుఎస్లో, బాగానే ఉంది అంతా. కానీ ఎక్కడ గొడవ వచ్చింది, ఎవరో 2-3 పెద్ద మనుషులు షేర్ చేస్తున్నారు, మిగతా వాళ్ళకి డౌట్ వచ్చింది, పెద్ద మనుషులు ఏదో గ్యాంబ్లింగ్ చేస్తున్నారు అని. అప్పుడు మీటింగ్ పెట్టుకొని లేదు మాకు డౌట్ వస్తుంది, చెక్ చేద్దాం కానీ వాళ్ళంతా ఆలోచించారు ఎలా చెక్ చేయాలని. ఇట్లా వాళ్ళు అప్పుడు ఈ టెక్నిక్ యూజ్ చేసేవాళ్ళు అడైర్ అని, దాన్ని మార్చారు ఆడిటింగ్ అని. మనం దాన్ని యూజ్ చేద్దాం. ఇక్కడ కూడా ఏంటి ఆ పెద్ద మనుషులు హానెస్టా కాదా అని చెక్ చేస్తున్నారు. ఇక్కడ కూడా అయిపోయింది. ఇక్కడ కూడా హానెస్ట్ చెక్ చేయడానికి యూజ్ చేశారు. దాని తర్వాత యుఎస్లో కానీ ఎంటైర్ వరల్డ్లో ఈ కంపెనీ స్టార్ట్ అయింది. కంపెనీ అనగానే షేర్ హోల్డర్ వచ్చేస్తారు. మళ్ళీ ఏమొస్తుంది, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. కోఆపరేటివ్ ఫార్మింగ్ అంటే ఏంటి, అందరు అక్కడే ఉంటారు కాబట్టి ఒక మీటింగ్ పెట్టుకుని ఇంత వచ్చిందా అని నోట్తో చెప్పుకుంటారు. ఇప్పుడు షేర్ హోల్డర్స్ ఒక చోటే ఉంటారా, చాలా ప్లేసెస్లో ఉంటారు. మనం కంపల్సరీ ఏం చేయాలి, అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, బ్యాలెన్స్ షీట్, పిఎన్ఎల్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. సరే ఇవి ప్రిపేర్ చేసినప్పుడు ఇవి కరెక్టా కాదా చెక్ చేయాలి కదా. ఫస్ట్ టైం 18th centuryలో ఆడిటింగ్ని ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయడానికి యూజ్ చేశారు. అప్పటి వరకు హానెస్టీ చెక్ చేయడానికి దీనికి యూజ్ చేసాం. దేర్ ఆఫ్టర్
ఇక రిస్ట్రిక్ట్ అయిపోయింది. ఒక ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయడానికి ఏదైనా టెక్నిక్ ఉంది అంటే అదేంటమ్మా ఆడిటింగ్. హానెస్టీ చెక్ చేయడానికి ఇంకా వేరే వేరే టెక్నిక్స్ వచ్చేస్తాయి. ఇంకా అప్పటి నుంచి 18th సెంచరీ నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయడానికి ఏంటి ఫాలో అయ్యారు ఆడిటింగ్. అప్పటి వరకు బాగానే ఉంది, ఆడిటింగ్ యూస్ చేసేవాళ్ళు ఎక్కడ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా, కానీ ఎవరికి అవసరం అయితే వాళ్ళే చెక్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీకి అవసరం, మా షేర్ హోల్డర్స్ అడిగారు కాబట్టి చేయించాం, వేరే కంపెనీకి అవసరం లేదంటే వదిలేసాం. కానీ ఈ ప్రాసెస్లో ఏమైంది, ఇంకో ప్రాబ్లం ఉంది. ఎవరు ఎలా చెక్ చేసేవాళ్ళు సార్ అంటే, ఇలా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేసింది చెక్ చేసేవాళ్ళు, వాళ్ళల్లో ఉన్న వన్ ఆఫ్ ది షేర్ హోల్డరే వచ్చి చెక్ చేసేవాళ్ళు. ఇది ఇంకో ప్రాబ్లం. దీన్ని కొంతమంది అబ్జెక్ట్ చేశారు. షేర్ హోల్డర్ వచ్చి చెక్ చేస్తుంటే సరిగ్గా చేయడు అన్నారు. అదేంటి సార్, వాళ్ళ కంపెనీయే కదా, వాళ్ళు బాగానే చేసుకుంటారు, షేర్ హోల్డరే ఇంకా బాగా చేస్తాడు. బ్యాంకర్ వచ్చాడు, ఇప్పుడు నేను ఉన్నానండి, నేను లోన్ ఇచ్చాను కంపెనీకి, లోన్ సరిగ్గా పే చేయట్లేదు, షేర్ హోల్డర్ అబ్జెక్షన్ రైజ్ చేస్తాడా? నో. ఎందుకు? ఇంకా పే చేయకపోతే బెస్ట్, అతనికి ఎక్కువ ప్రాఫిట్ మిగులుతుంది అంటే అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడిట్ చేసుకుంటాడు, నా తరపున ఆడిట్ చేయడు. నేను కూడా ఒక ఆడిటర్ నా పాయింట్ చేస్తాను, బ్యాంక్ తరపున చేస్తాడు. లెండర్ వచ్చాడు, ఇంకొక క్రెడిటార్, అతని పాయింట్ ఆఫ్ వ్యూ. ఇలా ఇంతమంది ఆడిటర్స్ వస్తే బిజినెస్ చేయలేం. ఒక పని చేద్దాం, మీరు వద్దు మీ అందరికీ సంబంధం లేని, కంపెనీకి సంబంధం లేని ఒక పర్సన్ అపాయింట్ చేస్తే మీరు నమ్ముతారా? ఎస్. అతను ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ఆడిట్ చేస్తాడు? ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ చేయడు. దాన్ని ఇండిపెండెంట్ ఆడిటర్ అంటారు. ఏమంటారమ్మా? ఇండిపెండెంట్. ఫస్ట్ టైం ఒక ఇండిపెండెంట్ ఆడిటర్, ఒక ఇండిపెండెంట్ పర్సన్ చేత కండక్ట్ చేయడం జరిగింది. సో దానివల్ల ఏమవుతుంది, అందరూ నమ్ముతున్నారు దాన్ని. అప్పటికి ఆ ఇండిపెండెంట్ పర్సన్ చేత ఆడిట్ చేయడం మీద ఆడిటింగ్కి పాపులారిటీ వచ్చేస్తుంది బాగా. అంటే ఇంకా చాలా కంపెనీస్ ఆడిట్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడ కంపల్సరీ లేదు. ఇండిపెండెంట్ పర్సన్ వచ్చినా సరే చాలామంది చేశారు, కానీ కంపల్సరీ చేస్తున్నారు. తర్వాత అమ్మా ఇక్కడ ఎవరు ఇండిపెండెంట్ పర్సను చెప్పండి అమ్మా? ఎంపైర్. ఏ టీంని సపోర్ట్ చేస్తాడు? సరే, 19th సెంచరీలో వచ్చింది అది. ఏ సెంచరీలో అమ్మా? 19th సెంచరీలో ఇండిపెండెన్స్ ఆఫ్. 20th సెంచరీలో ఫస్ట్ టైం ప్రతి కంట్రీ, ఆల్మోస్ట్ 20th సెంచరీలో వాళ్ళ కంపెనీస్ యాక్ట్లో ప్రతి కంపెనీ, చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా, లాసెస్ ఉన్నా ప్రాఫిట్స్ ఉన్నా ఆడిట్ అనేది కంపల్సరీ అనేది రాసేసుకున్నారు. అప్పటి వరకు కంపల్సరీ ఉందా లేదా? అప్పుడు ఇంక ప్రతి కంపెనీ చేయించాల్సింది. అంటే 19th సెంచరీలో పాపులారిటీ వచ్చింది. 20th సెంచరీలో ఏమొచ్చిందమ్మా? రికగ్నిషన్ వచ్చింది. ఏ రికగ్నిషన్ వచ్చింది? స్టార్ట్. ఎందుకు పాపులారిటీ వచ్చింది 19th సెంచరీలో? ఇండిపెండెంట్ ఆడిట్ వల్ల, ఇండిపెండెంట్ పర్సన్ చేయటం. 20th సెంచరీలో మ్యాండేటరీ అయ్యింది. ఎందుకు? స్టాట్యుటరీ అంటే యాక్ట్లో రాయటం వల్ల, కంపెనీస్ యాక్ట్లో ప్రతి కంట్రీ ఆల్మోస్ట్ రాసేసుకున్నారు. ఇండియా కూడా 1956లో కంపెనీస్ యాక్ట్ 1956 వచ్చినప్పుడు అందులో రాసేస్తారు. అయిపోయింది అనుకుంటున్నప్పుడే సార్ పాపులారిటీ వచ్చింది, అందరూ నమ్ముతున్నారు ఇండిపెండెంట్ పర్సన్ వల్ల, స్టాట్యుటరీ రికగ్నిషన్ వచ్చింది. బట్ ఇంకో ప్రాబ్లం ఉండిపోయింది. ఏంటి సార్ ఆ ప్రాబ్లం అంటే, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు ఆడిటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోమ్మా, నేను చదువుకున్నది అప్లై చేసి నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తున్నాను. ఒక ఫార్మాట్ లేదు, ఒక రూల్ లేదు, ఒక రెగ్యులేషన్ లేదు. అప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ ఫామ్ చేసుకుంటున్నారు ప్రతి కంట్రీ. మా కంట్రీలో ఆడిట్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఇదిగో ఈ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి, అప్పుడే అది క్వాలిటీ వస్తుంది. క్వాలిటీ నేను చెక్ చేసినప్పుడు లైట్గా చెక్ చేస్తాను, వేరే వాళ్ళు చెక్ చేసినప్పుడు ఫుల్గా చెక్ చేయొచ్చు. ఇలా అంతా కాదు, ఇదిగో ఇలా చెక్ చేయండి. స్టాండర్డ్స్ డెవలప్ చేశారు, ఆడిటింగ్ ఇలా చేయాలి అని చెప్పేసి. టైం ఎంత అయింది? స్టాండర్డ్స్ ఫాలో అయ్యారు. మన టైం అయిపోతే చెప్పండి అమ్మా. సో 12:40, 15 minutes ఉందిగా, ఓకే రైట్. సో స్టాండర్డ్స్ డెవలప్ చేశారు. ఎప్పుడు సార్ అది జరిగింది అంటే 21st సెంచరీలో మనది. సార్ డెవలప్ అయిపోయిందా? డెవలప్ అవుతూ ఉంటాయా అంటే ఆల్రెడీ స్టాండర్డ్స్ అన్నీ డెవలప్ చేసిన ఎన్విరాన్మెంట్ చేంజ్ అయితే అది చేంజ్ చేయాలి కదా, ఇంకా అది జరుగుతూ ఉంటుంది. అది ఓవరాల్ స్టోరీ అమ్మా. బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ 16th and 17th సెంచరీలో ఏం చెక్ చేయడానికి యూజ్ చేశారు? 18th సెంచరీలో
19th సెంచరీలో వచ్చిన డెవలప్మెంట్ ఏంటి, ఇండిపెండెంట్ ఆడిటర్ చేత ఆడిట్ చేయించడం. 20th సెంచరీలో ఏమొచ్చింది ఆడిటింగ్కి, స్టాట్యుటరీ రికగ్నిషన్. 21st సెంచరీలో స్టాండర్డ్స్ అంటే డెవలప్మెంట్స్ ఇన్ ఆడిటింగ్. ఓకేనా, ఇప్పుడు మనం చదువుకునేది కూడా ఆ స్టాండర్డ్స్, లేటెస్ట్ స్టాండర్డ్స్. అప్పటి నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చిన లేటెస్ట్ స్టాండర్డ్స్. ఎవరు ఏ అటెంప్ట్ వాళ్ళు ఆ అటెంప్ట్ లేటెస్ట్ స్టాండర్డ్స్ చదువుకుంటారు. ఇలా అంటే ఆడిటింగ్ అనేది ఒక రోజులో వచ్చిందా, చరిత్ర ఉందా, చాలా బ్యాక్ హిస్టరీ ఇస్ దేర్. ఒక రోజు కాదు, చాలా డెవలప్ అవుతూ వచ్చింది. అందుకని అంత పెద్ద బుక్ అయింది. సరే, అది ఒకటి చాలా పెద్ద బుక్ ఇస్తాలేము. సో దిస్ ఈజ్ ఓవరాల్ స్టోరీ ఆఫ్ ఆడిటింగ్. సరే, ఇది పక్కన పెడితే ఆడిటింగ్ అంటే సింపుల్గా వెరిఫై చేయటం, ఎగ్జామిన్ చేయటం అని నేను చెప్పాను. మీరు ఎప్పుడైనా లైఫ్లో ఏదైనా వెరిఫై చేశారా, చెక్ చేశారా, చెక్ చేసి కరెక్ట్ ఉందా రాంగ్ ఉందా అని చెప్పారా ఏమన్నా? ఏం చెక్ చేసావమ్మా? మీ తమ్ముడు నోట్స్ చెక్ చేసి కరెక్టా రాంగ్ చెప్పావా? కరెక్ట్ ఉందా రాంగ్ ఉందా? అన్నీ తప్పుడే ఉంటాయి. ఓకే, రైట్. ఇంకా ఏం చేయలేదమ్మా, ఏం వెరిఫై చేయలేదా? చెక్ చేసి ఏమన్నా కనిపెట్టావా తప్పుని? కనిపెట్టి తప్పు ఉంది అని ఎప్పుడైనా? ఎవరికి చెప్పలేదమ్మా? చెప్పే ఉంటాయి కానీ గుర్తుండి ఉండదు. చెప్పలేదా? అంతేనా? నేనైతే ప్రతి సినిమా చూసే తప్పు, ఇక్కడ ఈ సీన్ రాకూడదు, ఆ కార్ నెంబర్ చూడు. చూసారా ఎప్పుడైనా అలాంటి మీమ్స్? మనం సినిమా చూస్తే వాడు కార్ నెంబర్ బైక్ నెంబర్ చూసి ఈ సీన్లో ఈ బైక్ నెంబర్ ఇది ఉంది, నెక్స్ట్ సీన్లో ఆ బైక్ నెంబర్ మారిపోయింది, మిస్టేక్, బ్లండర్ మిస్టేక్ ఇన్ దట్ సినిమా, దిస్ సినిమా అని. అలాంటివి ఎప్పుడైనా చూసారమ్మా? అసలు నేనే ఆశ్చర్యపోతారు, నేను ఇది చూడలేదే అని. నాకు నిజంగా షాక్ అవుతాను నేను, అరే నేను ఎందుకు చూడలేదు ఇది అని. వాళ్ళు చూసి అది రైండ్ వాడు చెప్పేలా నాకు తెలియదు, తెలుసా అది. నిజంగా అసలు అప్పుడు కూడా నేను షాక్ అవుతా, అసలు ఎలా రా ఇలా అని. ఈజ్ ఆడిటర్ నేచర్ ఉన్న వాళ్ళమ్మా. నేను కనిపెట్టలేదు, అతను కనిపెట్టాడు. నేను 4 సార్లు చూస్తుంటా అప్పటికి ఆ సినిమా. ఏదో చూస్తాడు, మళ్ళీ క్లీన్ షార్ట్ స్లో షార్ట్ వేసి ఇదిగో ఈ మూమెంట్లో హీరో ఉన్నాడు, ఈ షార్ట్లో హీరో లేడు అంటాడు, వేరే డూబ్ ఉన్నాడు అంటారు. నేను అసలు అలా చూడను, అంతసేపు చూడను అనమాట. అంతసేపు చూడను అంటే బాగానే చూస్తాను కానీ కనిపెట్టలేకపోవచ్చు. అంటే ఇంక మనం కనిపెట్టలేదా అంటే వాళ్ళు బాగా చూసారు, వెరిఫై ఎగ్జామినేషన్ స్కిల్ ఉంది. మనం వేరే ఏదో కనిపెట్టుంటాం మన సబ్జెక్ట్ సంబంధించింది. నేనేం కనిపెడతానమ్మా, క్లాస్లో ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, ఎవరు ఎన్ని రోజులు వస్తారు ఏంటి, ఫుల్ ఫీడ్ అయిపోద్ది బ్రెయిన్లో. ఒకళ్ళిద్దరు మిస్ అయినా టక్కమని చెప్పేస్తా. నేమ్స్ గుర్తుండకపోవచ్చు కానీ అవి చెప్తా, అప్పుడప్పుడు నేమ్స్తో సహా చెప్తా. సో అవి బాగా గుర్తుంటాయి అన్నమాట. సో అప్పుడప్పుడు ఆశ్చర్యపోతారు, ఎలా చెప్పగలిగాడు, నేను ఆ రోజు రాలేదు, ఈ రోజు రాలేదు, ఇట్లా అలా డిఫరెంట్ థింగ్స్. అంటే మన జనరల్ లైఫ్లో మనం ఎగ్జామిన్ చేస్తాం జనరల్లీ. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీ షుడ్ హ్యావ్. సో ఎగ్జామిన్ చేసి ఏదో ఒకటి కొత్తది కనిపెట్టి మిస్టేక్ని చెప్తూ ఉంటాం గర్వంగా, నేను కనిపెట్టా చూడు అని. ఇంట్లో చిన్నప్పుడైతే ఇంక అసలు అద్దులేదు, ఏదో పిచ్చిదేదో కనిపెడతాం, అది ఆల్రెడీ పేరెంట్స్కి తెలిసి ఉంటుంది. కానీ వాళ్ళు అద్భుతంగా అరే నేనే కనిపెట్టినట్టు వింటూ ఉంటారు. తర్వాత తెలుస్తుంది మనకి ఇది ఏది మనం కనిపెట్టలేదు, ఆల్రెడీ తెలుసు అని. చిన్నప్పుడు అలా, పెద్ద అయిన తర్వాత అలా. సో వి ఆల్ హ్యావ్ దట్ ఎగ్జామినేషన్ నేచర్. బట్ అది ఒక స్టాండర్డ్స్తో పాటు ఫాలో అయితే మిమ్మల్ని ఆడిటింగ్. సో బట్ ఇక్కడ ఫైనాన్షియల్స్ మనం ఎగ్జామిన్ చేసేది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని. అంటే మాకు ఆడిటింగ్తో పాటు అకౌంట్స్ కూడా తెలిసి ఉండాలి, కాస్టింగ్ తెలిసి ఉండాలి, ఎఫ్ఎం తెలిసి ఉండాలి, ఆల్ అదర్ సబ్జెక్ట్స్. అవన్నీ తెలిస్తేనే ఆడిటింగ్ చేయగలం. లేకపోతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అర్థమవుతాయి ఎవరికైనా. బయట ఇంజనీరింగ్ క్యాండిడేట్కి వెళ్ళి డిప్రిషియేషన్ అనడమ్మా పక్కకి వెళ్ళి అంటాడు, ఏం అర్థం అవుతుంది, ఏం అర్థం కాదు కదా. అసెట్ ఏంటి, డిప్రిషియేషన్, లైబిలిటీ ఏంటి, కంటింజెంట్ అంటే ఏంటి, కంటింజెంట్ లైబిలిటీ అంటే ఏంటి, ఇవన్నీ. డెటార్ అంటే ఏంటి అని అడగండి, ఏంటి అంటాడు. దే డోంట్ నో. డెటార్, క్రెడిటార్ ఏం తెలియదు వాళ్ళకి, వీ నో. సో మరి బ్యాలెన్స్ షీట్లో అవే కదా ఉండేది, డెటార్, కరెంట్ లైబిలిటీ, కరెంట్ నాన్ లైబిలిటీస్, దే ఆర్ ఆల్ టెక్నికల్ వర్డ్స్. మనకే తెలుసు, మనమే చేయగలం. Of course, BCom వాళ్ళకి కూడా తెలుసు, బట్ హూ ఆర్ ఎక్స్పర్ట్, CA, CMA ప్రొఫెషనల్స్ ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ థింగ్. వెరీ ఫైన్ సార్, హౌ విల్ యూ ప్రజెంట్ యువర్ కాన్సెప్ట్ బుక్? ఎలా కాన్సెప్ట్ నేను ప్రజెంట్ చేశానంటే, బీయింగ్ ఆడిటింగ్ ఈజ్ అ థియరీ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది ఆడిటింగ్ అనేది, దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ఆడిటింగ్, ఇట్ ఈస్ అ థియరీ సబ్జెక్ట్. ఇలా ఒక పారాగ్రాఫ్ లాగా ఉంటుంది.
ఎవ్రీథింగ్ ఇన్ ద సెంటెన్స్ ఫార్మాట్ అండ్ ఫార్ పారాగ్రాఫ్. ఈవెన్ దో నువ్వు పాయింట్ వైజ్ డివైడ్ చేసినా అది థియరీయే అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆడిటింగ్. జస్ట్ చూడండి అమ్మా, ఒక పెద్ద పారాగ్రాఫ్ ఏంటది. అండ్ ఆడిటింగ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎంటిటీ. So whether a profit oriented or not, and irrespective of its size or legal form, when such examination is conducted to express opinion thereof. This is one of the medium sized paragraph. ఇది స్టూడెంట్ చూపించినప్పుడు ఫస్ట్ సగం మంది డ్రాప్ అవుతారు, మనకు సంబంధం లేదు అని. అది చూస్తేనే భయం వేసింది చాలా మందికి. అది చదవడం స్టార్ట్ చేసినప్పుడు ఇంకొక సగం మంది డ్రాప్ అవుతారు. అది మనం చదవటం స్టార్ట్ చేసినప్పుడు ఇంకొక సగం మంది డ్రాప్ అవుతారు. సో ఎందుకు అంటే ఏ చదువుతున్నాడు మొత్తం అదేదో డిఫరెంట్గా ఉంది, ఇప్పుడు మనం దాన్ని చదవాలా, గుర్తుపెట్టుకోవాలి. దట్స్ వై ఐఎమ్ నాట్ ప్రజెంటింగ్ ద ఎంటైర్ సబ్జెక్ట్ ఇన్ దిస్ మేనర్. ఇలా చేస్తే డెఫినెట్లీ మీరు బయట బుక్స్ తీసుకుంటే ఇలాగే ఉంటుంది. నేను దీన్ని ఎలా ప్రజెంట్ చేశానో చూస్తాను. ఇదే డెఫినేషన్లో సార్ ఒక 4 కీవర్డ్స్ ఉంటే ఆ కీవర్డ్స్ని కనెక్ట్ చేస్తూ నువ్వు కానీ ఒక సెంటెన్స్ రాస్తే అదే ఆ డెఫినేషన్. అంటే ప్రతిదాన్ని నేను చార్ట్ ఫామ్లో బ్రేక్ చేస్తాను, ఎందుకంటే ఇది కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది బ్రెయిన్కి. ఇన్స్టెడ్ ఆఫ్ సీయింగ్ దట్ చార్ట్, ఏది థియరీ, కంటెంట్ ఆర్ లాంగ్ పారాగ్రాఫ్, యు ఆర్ కన్వర్టింగ్ దట్ పారాగ్రాఫ్ ఇంటూ చార్ట్. చార్ట్ అనేది కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది చూడటానికి, అండ్ ఆ కీ పాయింట్స్ కూడా బ్రెయిన్లోకి ఈజీగా వెళ్తాయి, అండ్ రిమెంబరెన్స్ కూడా ఈజీగా ఉంటుంది. ఓహో ఒక 4 పాయింట్స్ ఉంటాయి, ఫస్ట్ ఇది అని బ్రెయిన్కి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఈజీగా రీకలెక్ట్ చేయొచ్చు. దీన్ని యూజ్ చేసుకుని నేను సెంటెన్స్ ఫ్రేమ్ చేసేవచ్చు ఈజీగా. అది ఎలా అనేది ఈరోజు రేపటి క్లాస్లో చెప్పేస్తాను. అండ్ ఎంటైర్ టీచింగ్స్ టైప్ ఇలాగే ఉంటుంది, నేచర్ ఆఫ్ టీచింగ్ మొత్తం నాది ఇలాగే ఉంటుంది ఆడిటింగ్లో. అండ్ ఐ కన్వర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ లార్జ్ అండ్ స్మాల్ పారాగ్రాఫ్స్ ఇంటూ చార్ట్స్, అండ్ ఆ చార్ట్స్ని స్టూడెంట్లోకి ఎక్కించడం, ఆ చార్ట్ని మళ్ళీ పారాగ్రాఫ్ లాగా స్టూడెంట్ చేత కన్వర్ట్ చేయించడం. సో ఆటోమేటిక్గా సో నువ్వు ఆడిటింగ్ డెఫినేషన్ చదివావు, ఇప్పుడు ఆ చదివిన దాన్ని ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకుని బ్రేక్ చేయాలి. ఆ చార్ట్ని ఆ పారాగ్రాఫ్ని బ్రేక్ చేస్తే నీకు ఆ పారాగ్రాఫ్లో 4 కీవర్డ్స్ ఉన్నాయంట. ఏంటి ఆ 4 కీవర్డ్స్? ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఎంటిటీ, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్. దీస్ ఆర్ ది 4 కీవర్డ్స్, మెయిన్ వర్డ్స్. ఈ 4 కీవర్డ్స్ యూజ్ చేసి నువ్వు డెఫినేషన్ రాస్తే ఆటోమేటిక్గా మార్క్స్ వస్తాయి. ఆ 4 కీవర్డ్స్ మీనింగ్ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్, దాని తర్వాత డెఫినేషన్ చెప్తాం. ఫస్ట్ కీవర్డ్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్, సెకండ్ కీవర్డ్ ఏంటమ్మా? నెక్స్ట్ కీవర్డ్ ఎంటిటీ, లాస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్. సో ఫస్ట్ కీవర్డ్, సెకండ్, అలా ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుని వెళ్ళి మళ్ళీ ఓవరాల్గా ఈ చార్ట్ దగ్గరికి వద్దాం. దీన్ని మనం సెంటెన్స్ లాగా కన్వర్ట్ చేయాలి. వాట్ ఈస్ ద ఫస్ట్ కీవర్డ్? ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్. ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ అంటే ఆల్రెడీ ఇంట్రోలో చెప్పాను, ఇంట్రడక్షన్. ఇండిపెండెంట్ అంటే బయట పర్సన్, కంపెనీకి సంబంధం లేని పర్సన్, షేర్ హోల్డర్కి సంబంధం లేని పర్సన్, మేనేజ్మెంట్కి సంబంధం లేని పర్సన్, మిగతా ఎవరికి సంబంధం లేని వాళ్ళు ఇండిపెండెంట్. ఎందుకు? ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. షేర్ హోల్డర్కి సంబంధమైన పర్సన్స్ అయితే ఏమవుతారమ్మా? ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, వాళ్ళ తరపునే చేస్తారు. అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండటాన్ని టెక్నికల్గా అన్బయాస్డ్ అంటారు. ఏమంటారమ్మా? అన్బయాస్డ్. అన్బయాస్డ్ అంటే మీనింగ్ ఏంటి? అన్ఇన్ఫ్లుయెన్స్డ్. ఇన్ఫ్లుయెన్స్డా అన్ఇన్ఫ్లుయెన్స్డా? అన్ఇన్ఫ్లుయెన్స్డ్. సో అన్బయాస్డ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? అన్ఇన్ఫ్లుయెన్స్డ్. సో అంటే ఏంటి సార్ అంటే, ఒక నిమిషం, అన్బయాస్డ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? అన్ఇన్ఫ్లుయెన్స్డ్. అన్ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండటం. సో అన్బయాస్డ్ అంటే మీనింగ్ అన్ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉంటాం. ఒక పర్సన్ ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉంటారు. మీరు ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు? పేరెంట్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అబ్బా మీరు పేరెంట్స్ మాట వింటావా? వింటావమ్మా. ఎప్పుడు నువ్వు కూడా పేరెంట్స్ మాట వింటావమ్మా? నిజం. ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతావా? ఓకే, పేరెంట్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నాకు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? యువర్ ఫ్యాకల్టీ అవుతారా? మోస్ట్లీనా? సో మనం కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఓకే ఫైన్. ఆడిటర్ గారు ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు? షేర్ హోల్డర్. అవ్వకూడదా? అవ్వాలా? అందుకనే అన్బయాస్డ్. బయాస్డ్ అంటే ఇన్ఫ్లుయెన్స్డ్, అన్బయాస్డ్ అంటే అన్ఇన్ఫ్లుయెన్స్డ్. ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉంటాడో వ్యక్తి అంటే, ఫస్ట్ ఏవి కనెక్షన్స్ ఉండకూడదు, వితౌట్ ఎనీ రిలేషన్షిప్స్.
కనెక్షన్స్ ఏమి ఉండకూడదు, క్లయింట్కి ఐ మీన్ షేర్ హోల్డర్కి బ్యాంకర్కి ఎవరితో ఏ సంబంధాలు ఉండకూడదు. వితౌట్ ఎనీ రిలేషన్షిప్. సంబంధాలు ఉన్నాయంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. సార్ వితౌట్ ఎనీ రిలేషన్షిప్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది కూడా అమ్మ, వీళ్ళిద్దరు ఫస్ట్ ఇండివిజువల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మిస్టర్ ఏ, మిస్టర్ బి, వీళ్ళిద్దరు బ్రదర్స్ అమ్మ. ఎవరు పెద్దవాళ్ళు? ఏ. ఎవరు మిస్టర్ ఏ ఏంటి? అతను లాయర్. మిస్టర్ బి ఏంటి? ఆడిటర్. లాయర్ గారు బాగా మంచి ఫేమస్ అమ్మ, చాలా క్లయింట్స్ వస్తున్నారు, చేస్తూ ఉన్నాడు, మంచి డబ్బులు కూడా వస్తున్నాయి, బ్యాంకులోకి వస్తున్నాయి చాలా. కానీ రిటర్న్ వేయట్లా, ట్యాక్స్ కట్టట్లా. వన్ ఫైన్ డే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ పంపించింది. ఏమని? ట్యాక్స్ కట్టండి, రిటర్న్ వేయండి అని. ఎవరి దగ్గరికి వస్తాడు? ఎవరు? ఆడిటర్. వాళ్ళ తమ్ముడి దగ్గరికి వచ్చి, ఇదిగో నోటీస్ ఏదో వచ్చింది, రిటర్న్ వేయాలంట చూడు అని. తమ్ముడు పాపం ఆ సబ్జెక్ట్ అంతా అప్లై చేసి దెన్ ఈ క్యాలిక్యులేటెడ్ ఎవ్రీథింగ్ అండ్ 20,000 ట్యాక్స్. ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు? వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తే చైర్లోంచి అలా లేచి, అసలు నేను ఎందుకైనా సిఎస్ఈఎంఏ చదివించింది, 20,000 ట్యాక్స్ ఏంటి, ఒక జీరో తీసే అన్నాడు. ఒక జీరో తీసేయటం అంటే ఏంటమ్మా? 2,000 చేయవచ్చా? ఎలా అమ్మా? ఏంటి చెప్పు ఒకటి. ఎక్స్పెన్సెస్ పెంచేసే, ఇన్కమ్స్ తగ్గించేసేయడం, అడ్జస్ట్ చేస్తాడు. అదే బయట వాళ్ళు అయితే చేసేవాడా? ఎందుకు చేయగలిసి వచ్చింది? వాళ్ళ అన్నయ్య చేయకపోతే వేరేలా ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్. రిలేషన్ ఉంది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, వాళ్ళ అన్నయ్యకి ఇన్ఫ్లుయెన్స్. వేరే వాళ్ళు అయితే ఏం చెప్తాడమ్మా? నీకు నువ్వా నేనా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి హార్ట్ ఇట్ ఉంటుంది ఇట్లా చేయని చెప్తాం. వేరే వాళ్ళు అంటే నువ్వా నేను ఆర్డర్, నువ్వే చేసుకోపో అంట. వాళ్ళ అన్నయ్య దగ్గర అలా అంటాడా? ఇంకొక అతను ఉన్నాడు, అతనిదే కంపెనీ. హీస్ అ వెరీ 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 పాపులర్ ఆడిటర్. ఆ పర్టిక్యులర్ సిటీలో అతనే ర్యాంక్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ హోల్డర్, పాపులర్ ఆడిటర్. ఎవరు ఆడిట్ చేయించుకోవాలన్నా అతని దగ్గరికి వెళ్తారు. అతనే ఒక కంపెనీ పెట్టాడు. ఆ కంపెనీ గురించి బాగా ఎవరికి తెలిసి ఉంటుంది? ఆడిట్ ఎవరు బాగా చేస్తారు ఆ ఊర్లో? ఆ కంపెనీకి సంబంధించి పిఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్ ఎవరు ప్రిపేర్ చేస్తుంటారు? అని. అందుకని ఆడిట్ కూడా ఎవరు చేస్తున్నారు అని. అంతే కదా, ఊళ్ళో వాళ్ళందరూ అతని దగ్గరికి వస్తుంటే ఇతను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారా? అందుకని అతనే ఆడిట్ చేస్తున్నాడు, అతనే బ్యాలెన్స్ షీట్. కరెక్టా కదా? కరెక్ట్ కాదా? ఎందుకు? మంచోడమ్మా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎగ్జామ్స్ రాశారు కదమ్మా మీరు, మీ పేపర్లు మీకే ఇచ్చాం ఫైనల్, ఇంకా రిజల్ట్స్ రాలేదు కదా, మిమ్మల్ని మార్కులు వేసుకోమన్నాం. పాస్ అవ్వ ఫెయిల్ అవుతారా? అన్ని పాసా? మేము మంచోళ్ళు కాదా అమ్మా? బాగా రాశారా అందుకని పాసా? ఎన్ని మార్కులు వేసుకుంటారు? పాస్ మార్కుల వరకు వేసుకుంటారా? ఎక్కువ 80, 90 ఎన్ని ఉంటే అన్ని వేసుకుంటాం. 100 అయితే వద్దులే, మళ్ళీ డౌట్ వస్తుంది. అతను కూడా అంతే, కంపెనీ అంతా బాగుందని చెప్తాడా, బాగాలేదని చెప్తాడా? సూపర్ ఉంది అసలు మా కంపెనీలో, ఇంకో ఇన్వెస్ట్ చేయండి అంత ప్రాఫిట్స్ అని చెప్తాడు. ఎవరైనా వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళు చెప్పుకుంటారమ్మా. ఎవరైనా ఫ్రాడ్ చేసి నేను ఫ్రాడ్ చేశాను కనిపెట్టి చూడు అంటాడా వచ్చి? నువ్వు చెప్పాడు అంత బాగుందని చెప్తాడు. సో అతను చేస్తే ఎలవడా, నాట్ ఎలవడా? బికాజ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు, అతనిదే కంపెనీ, ఓన్ బిజినెస్, నాట్ అలౌడ్. సార్ రిలేషన్షిప్స్ ఉండాలా ఉండకూడదా? ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు, ఉండకూడదు. సార్ రిలేషన్షిప్ లేదు, ప్రెజర్ కూడా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ వితౌట్ ఎనీ ప్రెజర్స్ అంటే ఏంటి? ఇదిగో ఇతను ఒక ఎంప్లాయీ అమ్మ, అతను మేనేజర్. ఆ ఎంప్లాయీ పాపం చదువుకుంటూ జాబ్ చేస్తూ కూడా చదువుకున్నాడు, టార్గెట్ అకాడమీలో జాయిన్ అయ్యి ఉన్నారమ్మా మన దగ్గర చాలామంది. జాబ్ చేస్తూ ఇప్పుడు ఈ క్లాస్ కూడా వాళ్ళు పాపం జాబ్ చేస్తూ చదువుకుంటూ ఉంటారు నైట్ కూర్చొని. పాస్ అయిపోయాడు సిఎస్ఈఎంఏ. బాగా చెప్పాం మనం, వాళ్ళు కూడా బాగా ఎగ్జామ్స్ రాశారు, బాగా చదువుకుని టార్గెట్ అకాడమీలో చదువుకొని ఎక్కడ చదువుకున్నాడమ్మా? టార్గెట్ అకాడమీలో చదువుకొని పాస్ అయ్యాడు. ఎలాగో మనకు పబ్లిసిటీ లేదు, అడ్వర్టైజ్మెంట్ ఇలా అయినా చేద్దాం. సో ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్ చూసారా మంది? చూసారా? ఎక్కడ ఉన్నదే? దట్ ఈస్ నాట్ అడ్వర్టైజ్, దట్ ఈస్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రీగా పెట్టేస్తాం అన్నీ. అడ్వర్టైజ్మెంట్ అంటే ఎట్లా చెప్పాలి మీకు? టీవీలో ఫ్లెక్స్, ఆటో చూసారు ఎక్కడైనా? ఎక్కడ ఉండదు అడ్వర్టైజ్మెంట్ అనేది, ఉండదు. మళ్ళీ యూట్యూబ్ ఒకటి ఉంటుంది అంతే. యూట్యూబ్ కూడా ఏంటంటే మేము ఇలా క్లాసులు చెప్తామని, అది ఎందుకు
జాయిన్ అయ్యేటప్పుడు అవి చూసే జాయిన్ అవ్వండి అని చెప్పాలి కదా. అందుకని జాయిన్ అయ్యేటప్పుడు అది చూసి అర్థమవుతుందంటేనే జాయిన్ అవ్వండి అని చెప్పడానికి ఆ యూట్యూబ్ పెట్టి అన్ని బ్యాచెస్కి ఒక 2-3 చాప్టర్స్ పెట్టేస్తాం. అడ్వర్టైజ్మెంట్ ఇంతవరకు మనం చేయలేదు ఎక్కడ నాకు తెలిసి. అప్పుడు ఏదో ఫస్ట్లో పాంప్లెట్లు చేసాం కానీ అవి కూడా ఆపేసాను, నో అడ్వర్టైజ్మెంట్. సో ఎనీవే, సో సరే ఎంప్లాయీ చక్కగా చదువుకొని పాస్ అయ్యాడు. చెప్పాడు వచ్చి మేనేజర్ దగ్గర వచ్చి, సార్ నేను పాస్ అయ్యానని స్పీడ్స్ ఇచ్చాడు. నేను ప్రాక్టీస్ కూడా పెట్టినాను సార్, పార్ట్ టైం వస్తూ ఉంటాను, ఎందుకంటే ప్రాక్టీస్ అంటే అప్పుడే డబ్బులు రావు కదా. ఎవరో ఎందుకు ఆడిట్ చేయటం, నువ్వే ఆడిట్ చేయన్నాడు. ఓకే సార్ అని ఆడిట్ చేస్తాను. రిపోర్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు, సార్ ఇదిగో మన కంపెనీలో ఇన్ని ఫ్రాడ్స్ ఉన్నాయి, ఇన్ని ఎర్రర్స్ ఉన్నాయి. ఏమంటాడమ్మా మేనేజ్మెంట్, క్లీన్ రిపోర్ట్ ఇవ్వు, ఏంటి అసలు ఏమనుకుంటున్నావు, మన కంపెనీ సార్, మన కంపెనీ కాదు మీ కంపెనీ, నాకు ఈ కంపెనీకి ఏం సంబంధం లేదు, ఎంత ఎంప్లాయీ యువర్స్ కంపెనీ. ఓ రిలేషన్షిప్ లేదు, అయింది. ఇంకోసారి ఆలోచించుకోయ్యా, క్లీన్ రిపోర్ట్ ఇవ్వు. నేను ఇవ్వను సార్. ఏం పోతే పోయింది, కంపెనీ మీది కదా, నాకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది, వేరే కంపెనీలో జాయిన్ సంథింగ్. అవునా, ఒక ఎవరిని పిలిచాడు ప్యూర్ని, అమ్మా ఇతని సాలరీ ఎంత, మంత్లీ 1 lakh సార్, ఒక 0 తీసేయండి. అయినా సరే చెయ్యను సార్ అన్నాడు. రేపటి నుంచి నువ్వు రావద్దులే అన్నాడు. అంటే ఏం చేస్తున్నాడమ్మా, జాబ్లో ఇప్పుడు కొత్త జాబ్ అంటే కష్టం, ఈ జాబ్ చూపించే పెళ్లి చేసుకున్నాడు బాబు, ఇవ్వడండి కష్టం అయిపోయింది. ఇంకా ఆలోచించాడు, అమ్మో వద్దు జాబ్ పోతుందనే ప్రెజర్తో ఏం చేశాడమ్మా, క్లీన్ రిపోర్ట్ ఇచ్చాడు. ఇక్కడ రిలేషన్షిప్పా ప్రెజరా, ఉండాలా ఉండకూడదా, ఉండకూడదు. రిలేషన్షిప్ ఉండకూడదు, ప్రెజర్ ఉండకూడదు, అండ్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఇవి కూడా ఉండకూడదు. సార్ ఇదిగోండి అమ్మా, సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ అంటే, సార్ అక్కడి నుంచి ఊరి చివరి నుంచి వస్తున్నాను సార్. ఎక్కడమ్మా ఊరి చివరి అంటే, ఒక ఏరియా చెప్పండి. ఎల్బీ నగర్ నుంచి వస్తున్నాను సార్. ఎల్బీ నగర్ బాగానే ఉంటుంది కదా, సరే ఏదో ఎక్కడి నుంచో వస్తున్నాను సార్ అన్నారు. ఉప్పల్ నుంచి వస్తున్నాను సార్. అంత దూరం నుంచి వస్తున్నారంటే ఇక్కడ మనకి తక్కువ రేటుకి రెంట్కి ఏం దొరకట్లేదు సార్. అమీర్పేటలో అయితే మాట్లాడితే 25,000 అంటున్నారు, డబుల్ బెడ్రూమ్. ఓకే, అందుకు సార్ మన అపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్, మనం ఎంత సార్ 25 కానీ మీకైతే 2,000. సరే సార్ ఎట్లా వస్తున్నారు సార్, ఎట్లా వచ్చేదే ఉంది సార్, అదిగో సార్ బైక్లో వస్తున్నారు. మీరు బైక్లో రావడం ఏంటి సార్, ఆడి కార్ ఇదిగో గిఫ్ట్. ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ, ఆడిట్ చేస్తాడు, ఎందుకు ఇస్తున్నారు, రేపు పొద్దున వచ్చి ఏం అడుగుతారు, క్లీన్ రిపోర్ట్. ఎక్స్పెక్ట్ చేసే ఇస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరైనా ఇస్తారమ్మా. మీకు ఎవరైనా గిఫ్ట్ ఇస్తున్నారంటే డిఫాల్ట్ చేసుకోవాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే గిఫ్ట్ ఇస్తారు, నా అలాంటి వాళ్ళు తప్పితే. మేము ఇస్తాం స్టూడెంట్స్ గిఫ్ట్స్, అది కప్పులు అవన్నీ ఇస్తూ ఉంటాం. మేమేమో ఎక్స్పెక్ట్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం, యూ నీడ్ టు పాస్ అవ్వాలి, ర్యాంక్ తెచ్చుకోవాలి, మా గురించి ఒక 4 పిల్లలకి చెప్పాలి, ఇది ఎక్స్పెక్ట్ చేసి ఎవరు గిఫ్ట్ ఇచ్చినా సరే ఎక్స్పెక్ట్ చేసే, ఎక్సెప్ట్ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్, సమ్ రిలేటివ్స్ నో రిలేటివ్స్. ఓకే దట్ మన మామయ్య వాళ్ళు వీళ్ళు ఉంటారు కదమ్మా, వాళ్ళ ఊరికి ఎక్స్పెక్ట్ చేయకుండా ఇస్తారు. సమ్ రిలేటివ్స్, మిగతా రిలేటివ్స్ అబ్బా మన ఫంక్షన్కి వచ్చి వాళ్ళు పెట్టామంటే వాళ్ళు మన ఫంక్షన్కి వచ్చి పెడతారు, పెట్టాలి అంతే కదమ్మా. చదివింపులు కానుకలు అంటారు, మన ట్యాక్స్లో వస్తుంది లేదు, అక్కడ చూద్దాం ఎందుకు ఎగ్జామ్షన్ ఇచ్చారు ఏంటని. సో దే ఎక్స్పెక్ట్, యాజ్ ఆడిటర్ వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ దట్. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి నేను యాక్సెప్ట్ చేయను. చేస్తామా, చేయకూడదు. ఎందుకంటే ఒకళ్ళు గిఫ్ట్ ఇస్తున్నారంటేనే డిఫాల్ట్, ఒకళ్ళు వీళ్ళు కాకుండా ఎవరైనా సరే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసే ఇస్తారు. ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు, అంటే నువ్వు ఏ గిఫ్ట్లో ఎలాంటివి యాక్సెప్ట్ చేయొద్దు. చేయొచ్చా, లాస్ట్ వన్, వితౌట్ ఎనీ పర్సనల్ విషెస్. అమ్మ నీకు కంపెనీలో షేర్స్ ఉన్నాయి, నెగిటివ్ రిపోర్ట్ ఇస్తే షేర్స్ పడిపోతాయి వాల్యూ, నీకు ఫైనాన్షియల్ లాస్ వస్తుంది, నీ పర్సనల్గా ఎఫెక్ట్ అవుతున్నావు. నెగిటివ్ రిపోర్ట్ ఇస్తావా, పాజిటివ్ రిపోర్ట్ ఇస్తావా, ఎందుకు పర్సనల్గా ఎఫెక్ట్ అవుతున్నావు, ఎందుకు నువ్వు షేర్ హోల్డర్వి. సరే ఇప్పుడు నువ్వు షేర్ హోల్డర్ కాదు, మీ వైఫ్ అసలు ఇవ్వరా, ఇవ్వకూడదు, అయిపోయింది. నేనైనా ఏదో ఒకటి చేయొచ్చు, మళ్ళీ లాస్ వచ్చిన. వైఫ్ అంటే నేను షేర్ హోల్డర్ అని తెలిసి కూడా నువ్వు నెగిటివ్ ఒపీనియన్ ఇచ్చావా, కావాలనే ఇచ్చావు ఇట్లా. అప్పుడు ఇంకా అసలు ఇప్పుడు పట్టించుకోరు, ఎప్పుడో ఏదో గొడవ అవుతుంది అప్పుడు ఎత్తుతారు. నువ్వు ఆ రోజు నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చావు, నేను ఇన్వెస్ట్ చేస్తా కంపెనీలో, నీకు మనసులో ఏదో ఉందని చెప్పేసి దెన్ దే విల్ టేక్. ఎందుకు అవసరమా మనం అసలు ఆ కంపెనీని ఆడిటే చేయొద్దు,
ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం కదా. పర్సనల్ విషెస్ ఉండాలా ఉండకూడదా? ఇవన్నీ ఉండకూడదు, ఇంకా చాలా అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇవన్నీ అసలు సింపుల్గా ఒకే పాయింట్ అమ్మా, నేను కొన్ని చెప్పాను. ఇంకా ఏదైనా సరే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అంటే ఇండిపెండెంట్ కాదనా? కాదు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండాలి నువ్వు. అది ఫస్ట్ కీవర్డ్. వాట్ ఈస్ ద ఫస్ట్ కీవర్డ్? ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్. నువ్వు కంపెనీని ఆడిట్ చేస్తున్నావు అంటే కంపల్సరీ ఇండిపెండెంట్గానే ఉండాలి. అది నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలని నువ్వు చెక్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఉన్నావమ్మా, నువ్వు చాలా సిన్సియర్, నువ్వు చాలా మంచి జెన్యూన్, అందరు నువ్వేనా అమ్మా? ఓకే రైట్, మంచి జెన్యూన్. ఒక కంపెనీని ఆడిట్ చేయడానికి వెళ్ళావు, నీకు ఆ కంపెనీకి ఏ సంబంధం లేదు, ప్రెజర్స్ ఏం లేవు, ఎక్స్పెక్టేషన్స్ లేవు, షేర్ హోల్డర్ కూడా కాదు, నువ్వు నీ రిలేటివ్స్. దెన్ కానీ ఆ కంపెనీలో నీ క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు, ఇద్దరు ఒక రూమ్లోనే ఉంటున్నారు ఇప్పుడు. కానీ నువ్వు బిజినెస్సే, ప్రొఫెషనే, ఫ్రెండే. ఆడిట్ చేసేటప్పుడు సిన్సియర్గా ఆడిట్ చేస్తావు, అది అతనికి తెలుసు, అందుకని అపాయింట్ చేశాడు. మళ్ళీ ఆడిట్ అయిపోయిన తర్వాత ఒకే రూమ్లో ఇద్దరు కలిసి చక్కగా ఒకే బైక్లో వెళ్తూ ఉంటారు. నువ్వు స్ట్రిక్ట్గా ఉన్నావు, ప్రతి మిస్టేక్ ఐడెంటిఫై చేసావు, రిపోర్ట్లో రాసావు, అతను కూడా ఓకే అన్నాడు. నువ్వు ఇండిపెండెంటా కాదా? అర్థమైందా మీకు సిచ్యువేషన్ సినారియో? నీ ఫ్రెండ్ ఎండి అక్కడ, అతనే నేను అపాయింట్ చేశారు, ఇద్దరు ఒక రూమ్లోనే ఉంటారు. అతనేమో మేనేజ్మెంట్ ఎంబీఏ చేశాడు, ఆ కంపెనీలో ఎండీ అయ్యాడు, నువ్వేమో సిఏ చేసావు, సిఎంఏ చేసావు, ప్రాక్టీస్ పెట్టుకున్నావు, ఇద్దరు ఒక రూమ్లోనే ఉంటున్నారు, మ్యారేజ్ అవ్వలేదు కదా. చక్కగా సార్ ఇతను సిన్సియర్, జెన్యూను, పర్ఫెక్ట్గా ఉంటాడని చెప్పేసి నిన్ను అపాయింట్ చేశారు. నువ్వు కూడా అంతే పర్ఫెక్ట్గా ఫ్రెండే అని చెప్పేసి అన్ని మిస్టేక్స్, అన్ని ఫ్రాడ్స్ ఐడెంటిఫై చేసి రిపోర్ట్లో రాసి రిపోర్ట్ ఇచ్చావు, అతను కూడా యాక్సెప్ట్ చేశాడు దాన్ని. ఇప్పుడు ఈ కేస్ ఆఫ్ సినారియోలో ఆడిటర్ ఇండిపెండెంటా కాదా? నీకు ఆ కంపెనీకి ఏ రిలేషన్షిప్ లేదు, ఏ ప్రెజర్ లేదు, ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేదు, ఏ షేర్స్ నీకు లేవు, ఇండిపెండెంట్ కాదు. ఇన్ఫ్లుయెన్స్ ఏం అవలా. చూసి చూపిస్తా అప్పుడు. మా ఫ్రెండ్ కూడా వచ్చి చెప్తాడు కావాలంటే, ఇతన్ని చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి ఇతన్ని, మంచి, అందుకనే ఇతన్ని తీసుకొచ్చి అపాయింట్ చేస్తాను నేను. చూడండి, పెన్సిల్ పోయిందని కూడా రాశాడు రిపోర్ట్లో. ఫ్రెండ్ అయితే రాస్తాడా పెన్సిల్ పోయింది? లేదు, అసలు నేను ఫ్రెండ్ అని కూడా ట్రీట్ చేయడు అసలు. నన్నే ఎన్నో క్వశ్చన్లు అడిగాడు ఆడిట్ చేసేటప్పుడు. అరే నేను ఫ్రెండ్ని రాన్నా ఊరుకోలా, కాదంటారు, ఇండిపెండెంట్ కాదంటారు. ఫాలో అయ్యాడు కదమ్మా. ఇండిపెండెన్స్ అనేది ఫాలో అయితే సరిపోతుందా, కనిపించాలి కూడానా? నువ్వు ఫాలో అయినా సరే బయట ఏదైనా షేర్ హోల్డర్ ఇద్దరు ఫ్రెండ్సే కాబట్టి నమ్ముతాడు ఆ రిపోర్ట్ని. అంటే ఇండిపెండెన్స్ అనేది నేను ఫాలో అవ్వాలా, అది కనిపించాలి కూడానా, ఎపియర్ అవ్వాలి. ఆడిటర్ షుడ్ ఫాలో ఇండిపెండెన్స్ అండ్ ఇట్ షుడ్ ఎపియర్ ఆల్సో. నువ్వు ఫాలో అయితే సరిపోదు, బయట వ్యక్తులకు కూడా అది అనిపించాలి కూడా. నువ్వు ఫాలో అవుతున్నావు ఈ కేసులో, కానీ బయట ఏ షేర్ హోల్డర్ అది నేను నమ్మడు. సరే, ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ నెక్స్ట్ కీవర్డ్ చూద్దాం. Recording stopped. లంచ్ బ్రేక్ తీసుకోండి అమ్మా. చెప్పలేదు, టైం అయిపోయింది. రోజు చెప్పాలి టైం అయిపోయిందండి. నాకు స్టాఫ్ ఎదురు చూస్తుంటారు కదా లంచ్ బ్రేక్ కోసం, మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళు ఇంకా వాళ్ళకి ఇచ్చేదే 1 అవర్, మనం అందులో మనం ½ అవర్ తినేస్తే ఎట్లా, స్టాఫ్ కోసం. ఓకేనా? ఏముంటుంది అది, ఇప్పుడు మన బెస్ట్ ఎక్కడైనా ఒకటే, ఆన్లైన్ ఆఫ్లైన్ పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా.